హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు భాగవతం క్లాస్‌కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము 3వ స్కందము 32వ అధ్యాయముని ఈరోజు 32వ అధ్యాయంలో 1-21 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాము. ఒక్కసారి కృష్ణాన్ని స్మరించుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ఓం నమో భగవతే వాసుదేవాయ. 32వ అధ్యాయంలో మనకి కపిల భగవానుడు కర్మ బంధనం గురించి వివరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఎవరు సాధకులు, వాళ్ళ సాధన ఎలా ఉంటే వాళ్ళు చేరుకునే గమ్యం ఏ విధంగా ఉంటుందని ఈరోజు అధ్యాయంలో మనము తెలుసుకోవచ్చు. అయితే మీకు వినడానికి అన్నీ విన్నట్టుగానే ఎప్పుడు అనిపించొచ్చు. కానీ మీరు శ్రద్ధగా విన్నట్లయితే కపిల భగవానుడు ఏ విధంగా మనకి ఎటువంటి సాధకులు ఎటువంటి లక్ష్యాన్ని పొందుతారు అని చాలా డీటెయిల్డ్‌గా అంచెలంచెలుగా వివరించబోతున్నారు. అందుకని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మొదటి శ్లోకం అండి 32వ అధ్యాయంలో కర్మబంధనంలో కపిల ఉవాచ అతయో గృహమేదీయాన్ ధర్మవేవాన సంగృహే కామమర్థం చ ధర్మాన్ స్వాందోక్తి భూయః పిపర్తితాన్. మొదటి తాత్పర్యం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుడు ఇట్లు పలికెను, గృహ కలాపములందు ఆసక్తుడై జీవించువాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను బడసి కామార్థ కోరికలను పూర్ణం కావించుకొనును. అదే రీతిగా అతడు మరలా వర్తించుచుండును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారు? కలాపాల యందు ఆసక్తుడై జీవించు ధర్మాచరణ ద్వారా భౌతిక లాభాల్ని బడిసి కామార్థ కోలికలను పూర్ణం కావించుకొనును. అదే రీతిగా మరల వర్తించుచుండును. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మనకి గృహ కలాపాలలో ఆసక్తులై ఉన్నవారి గురించి, అంటే ఇక్కడ మనకి గృహ మేధుల గురించి మరియు గృహస్థుల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక గృహమేధి అయిన వాడు ఏ విధంగా ఉంటాడు? ఎక్కువగా గృహ కలాపాల మీదనే ఆసక్తిని కలిగి ఉంటాడు. ధర్మాచరణ మీద ఆసక్తి ఉంటుంది. దానివలన పొందిన లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఆయన చేసిన ధర్మాచరణకి ఫలితాన్ని పొంది, ఆ ఫలితాన్ని అనుభవించాలి అనే కోరికతోని ఉంటాడు. అంటే ఆ ఫలితం ఏమిటి? భౌతిక లాభాన్ని పొందడము, కామార్థ కోరికలు. అంటే ఏమిటి? ధర్మాన్ని ఆచరిస్తాడు. దాని వలన వచ్చిన అర్థాన్ని, కామాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కువగా సకామ కర్మ గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఎవరైతే సకామ కర్మని ఆచరిస్తారో, వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆచరించడము, దాని వలన వచ్చిన ఫలితాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయడము. ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మాన్ని ఆచరించడము, దాని వలన వచ్చిన అర్థాన్ని, కామాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయడం. మోక్షం గురించి వాళ్ళకి పట్టింపు లేదు. మోక్షం గురించి వాళ్ళకి ఏ విధమైన ఆలోచన కూడా ఉండదనమాట. అటువంటి వాళ్ళు ఏం పొందుతారు అనేది ఇక్కడ మనకి వివరిస్తున్నారు. వాళ్ళు ఏం పొందుతారు అంటే, తదుపరి జన్మమున స్వర్గాది ఉన్నత లోకములకు పోవడము. అంటే వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. సకామ కర్మ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క తదుపరి జన్మ ఏ విధంగా ఉంటుంది అంటే స్వర్గలోకము. మనము ఇక్కడ 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. మళ్ళీ ఇక్కడ గృహమేధుల గురించి చెప్పారు. ఒక గృహస్థుడైతే కేవలము
గృహస్థుడు కేవలము వాళ్ళు గృహ కలాపాల్లో మునిగి ఉన్నప్పటికీ కూడా ఒక ఆయన చుట్టుపక్కల ఉన్న బంధువుల పట్ల, భార్యా పిల్లల పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండడు. ఆ విధంగా వాళ్ళు గృహస్థులుగా ఉన్నప్పటికీ ఒక సన్యాసులుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి గృహస్థుడి గురించి ఇక్కడ ఎక్కువగా చెప్పడం లేదు. దానికి భిన్నంగా ఉంటారు గృహమేధులు. వాళ్ళు ఎక్కువగా సకామ కర్మని ఆచరిస్తూ ఉంటారు. ఆ సకామ కర్మని ఆచరిస్తూ వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ తదుపరి లక్ష్యము స్వర్గం అయి ఉంటుంది. స్వర్గాన్ని పొందుతారు. అయితే ఇటువంటి వ్యక్తుల గురించి మనకి రష్యాలో ఒక రీసెర్చ్ చేశారనమాట. ఆ రీసెర్చ్‌లో సాధారణంగా వాళ్ళు చేసింది జంతువుల మీద రీసెర్చ్. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ వాళ్ళ యొక్క ఆలోచనా విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారనమాట. అందులో ఏమిటి అంటే, ఒక ఎలుకని తీసుకున్నారు. ఆ ఎలుకని బోనులో ఉంచారనమాట. బోనులో ఉంచి దానికి 2 వైపులుగా 2 లక్ష్యాలను పెట్టారనమాట. ఒకవైపు కుడివైపు, ఇంకొకటి ఎడమ వైపు. కుడివైపు ఏ అనుకుంటే, ఎడమ వైపు బి. అయితే ఈ కుడివైపు వాళ్ళు పెట్టిన అందులో చివరగా దానికి ఆహారాన్ని పెట్టారనమాట. ఎడమ వైపు కూడా ఆహారాన్ని పెట్టారు. ఆ విధంగా ఆ ఎలకని అక్కడ వదిలినప్పుడు, ఆ ఎలక ఏం చేస్తుంది అంటే, ఆహారం కోసం ప్రయత్నం చేసి, అది ముందుగా కుడివైపు వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని భుజిస్తుంది. తరువాత అలా తిరుక్కుంటూ వచ్చి ఎడమ వైపు కూడా ఆహారాన్ని భుజిస్తుంది. అయితే వాళ్ళేం చేశారంటే, ఈ విధంగా ఎలకకి కొంత అలవాటయిన తర్వాత ఒకవైపు ఏం చేశారు, కుడివైపు ఎలక్ట్రిక్ షాక్ పెట్టారనమాట. ఆ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఎలకకేం కాదు. కానీ దానికి కొంచెమైతే కరెంట్ షాక్ అయితే కొడుతుంది. దానివల్ల అది ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా పెట్టారనమాట. ఆ తర్వాత ఏం చేసింది, వచ్చింది కుడివైపు యాజ్ యూజువల్‌గా వచ్చింది. దానికి ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. అది ఏం చేసింది, మళ్ళీ ప్రయత్నం చేసింది. మళ్ళీ ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. సరే అని అదేం చేసింది, మళ్ళీ ఎడమ వైపు వెళ్ళింది. అక్కడ దానికేం షాక్ తగలలేదు. అక్కడ దానికి పెట్టిన కేక్ తినేసింది. తినేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి చూస్తే కుడివైపు మళ్ళీ దానికి షాక్ తగిలింది. అందుకని ఎడమ వైపు వెళ్ళిందనమాట. ఎడమ వైపు తినడానికి అలవాటు పడిన తర్వాత దానికి ఏం చేశారు, దానికి షాక్ కుడివైపు తీసేసి ఎడమ వైపు పెట్టారనమాట. అప్పుడు ఎడమ వైపు వెళ్తే దానికి షాక్ తగులుతుంది అని అది మళ్ళీ ప్రయత్నం చేసి కుడివైపు వచ్చింది. అలా కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే, అది షాక్‌ని కుడివైపు, ఎడమ వైపు అలా మారుస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ ఎలకకి ఏం చేయాలో అర్థం కాలేదు. అది అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలా అని. అలా అది అలా తిరుగుతూ ఉంది. కానీ తర్వాత వాళ్ళేం చేశారంటే, ఆ బోను యొక్క తలుపు తీసి బయట ఒక పెద్ద పీస్ ఆఫ్ కేక్ పెట్టిర్రు. కానీ ఎలక ఎంతసేపటికి అందులోనే తిరుగుతూ ఉంది తప్పించి, దానికి డోర్ తీసి ఉందని, నేను బయటికి వెళ్ళవచ్చని, బయటికి వెళ్తే నాకింకా పెద్ద కేక్ దొరుకుతుందని దానికర్థం కావట్లేదు. అంటే ఒక మనిషి యొక్క మైండ్ సెట్ కూడా అలానే ఉందనమాట. ఎలా ఉన్నామంటే మనమందరం కూడా ఎంతసేపటికి ధర్మార్థ కామాల మీదనే శ్రద్ధ. అంతే తప్ప మనని బయటికి పంపించే ముక్తి మీద మనకసలు ఏ విధమైన ఆసక్తి లేదు. ఇంకా అది ఎప్పుడైతే మనము బంధనంలోంచి బయటపడితే, ఇంకా ఎక్కువ ఆహారం దొరుకుతుంది అనేది ఆ ఎలకకి ఏ విధంగా జ్ఞానం లేదో, ఒక మనిషికి కూడా ఈ బంధనంలో చిక్కుకొని ధర్మార్థ కామాల్లో చిక్కుకున్నామే తప్పించి, ముక్తికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే ఎక్కువ సుఖం దొరుకుతుంది అనే ఆలోచన, ఆ జ్ఞానం అనేది లేదనమాట. ఒక జంతువు ఏ విధంగా ఒక గిరి గీసుకొని బ్రతుకుతుందో, ఒక మనిషి కూడా అదే విధంగా గిరి గీసుకొని బ్రతుకుతూ ఉంటాడు. సకామ కర్మలు ఆచరిస్తూ స్వర్గాన్ని పొందడం. అంతవరకు మాత్రమే సాధారణంగా ఒక గృహమేధి యొక్క లక్ష్యము అని ఇక్కడ మనకి 1వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. 2వ శ్లోకము నాగలక్ష్మి మాతాజీ చదవండి. సచాపి భవద్ధర్మాత్ కామమూఢ పరాముఖః యజతే క్రతుభిర్దేవాన్ పితృం చ శ్రద్ధయాన్వితః. ఇంద్రియ భోగరతులైన కారణంన అట్టివారు సదా భక్తి యోగ రహితులై ఉందురు.
తత్కారణమున పలు విధములకు యజ్ఞముల నాచరించినను దేవతలు మరియు పితృదేవతల ప్రీత్యర్థమై పెక్కు వ్రతములను చేపట్టినను భక్తి అంటే కృష్ణ భక్తి భావనము యందు మాత్రమే వారు అభిరుచిని కలిగి ఉండరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన ఇంకోటి ఏం చెప్తున్నారు, ఇంద్రియ భోగ రతులైన కారణంగా వాళ్ళు భక్తి యోగం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలని ఆచరిస్తారు. ఎటువంటి యజ్ఞాలను? దేవతల్ని, పితృదేవతల్ని ఆ అర్చించే యజ్ఞాల్ని ఆచరిస్తారనమాట. ఇప్పుడు మనకి దేవతల్ని ఆచరించడానికి, పితృదేవతల్ని పూజించడానికి కొన్ని రకాల యజ్ఞాలు అనేవి మనకి చెప్పబడ్డాయి. ఎందులో అంటే ఇప్పుడు మనము వేదాలలో చూస్తే, వేదాలలో కూడా కొన్ని స్థానాల్లో మనకి ఏం చెప్పబడింది అంటే, ఏ విధంగా మనము ఒక కర్మని, ఒక యజ్ఞాన్ని ఆచరించడం వలన, సకామ కర్మ చేయడము, కర్మకాండ ఆచరించడం వలన ఫలితాన్ని ఏ విధంగా పొందవచ్చు, అటువంటి యజ్ఞాల్ని మనకి వివరించారనమాట. అటువంటి యజ్ఞాలలో ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, అటువంటి యజ్ఞాలలో దేవతల్ని అర్చించడం మరియు పితృదేవతల్ని పూజించడం. పూజించడం వల్ల వాళ్ళకి ఏం లక్ష్యం దొరుకుతుందంటే, అంటే ఇక్కడ మనకి వివరిస్తున్నారు ధనము, ఆరోగ్యము మరియు విద్య. ఇక్కడ ఎవరికైనా సరే సాధారణంగా చూస్తే ఒక ఒక పుణ్యం చేసుకోవాలి, ఏదో ఒక ధర్మాచరణ చేయడం వలన పుణ్యాన్ని సాధించాలి అనుకునే వాళ్ళు ఏం పొందడానికి వెళ్తూ ఉంటారు? ఎక్కువగా ఏ మందిరానికి వెళ్ళినా అంటే వాళ్ళకి ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, విద్య కావాలి. ఈ మూడిటి లక్ష్యంగా చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఏ దేవతనైనా, పితృదేవతలనైనా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇవి సరి అయిన విధానం కాదు. ఇది యజ్ఞాల్లో చెప్పబడినప్పటికీ, యజ్ఞంలో అంటే ఇది వేదాల్లో చెప్పబడినప్పటికీ, వేదాలలో మనకు చెప్పబడినటువంటి సరి అయిన విధానం కాదనమాట. ఈ విధానం ఏమిటి అంటే, ఎవరైతే ఎక్కువగా ఇలా కోరికలతోని ఉంటారో వాళ్ళ కోసము చెప్పబడినటువంటి విధి విధానాలు. ఈ విధి విధానాలు ఆచరించడం వల్ల మనకి భౌతిక కోరికలు లభిస్తాయి. వాళ్ళ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకు వాళ్ళు దేవతల్ని, పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు అంటే, మనం సాధారణంగా ఏదైనా ఒక మందిరానికి వెళ్ళండి. ఇప్పుడు ఏదైనా ఒక స్పెషల్ డే వచ్చిందనుకోండి, ఒక మందిరానికి మనం వెళ్ళామనుకోండి, తరువాత కొన్ని రోజుల తర్వాత ఇంకొక స్పెషల్ డే వస్తుంది. వాళ్ళే మనకి ఇంకొక మందిరంలో కనిపిస్తారు. మేము పుస్తక వితరణకి వెళ్ళినప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకరోజు మేము సాయిబాబా మందిరానికి వెళ్తే వాళ్ళు అక్కడ కనిపిస్తారు. ఇంకొక రోజు ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్తే అక్కడ కనిపిస్తారు. ఇంకొక రోజు నరసింహస్వామి మందిరానికి వెళ్తే అక్కడ కూడా కనిపిస్తూ ఉంటారు. మీరు పుస్తకం తీసుకోండి అంటే, మొన్న మీరు సాయిబాబా మందిరానికి వచ్చారు గదండీ! అక్కడ మేము తీసుకున్నాము అని చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? ఏదో ఒక శక్తి ఉంది. అది మన కోరికల్ని తీరుస్తూ ఉంది. ఆ శక్తికి రూపము ఏదైనా కావచ్చు. అందుకని వాళ్ళు రూపాన్ని మారుస్తూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో వాళ్ళు ఎక్కువగా నిరాకార తత్వం యొక్క ఫలితంగానే అటువంటి నామమాత్రపు పుణ్యాత్ముడు, ధార్మికుడు అగు వ్యక్తి తయారగుచుండును. అంటే నిరాకార తత్వం. భగవంతుడు దేవుడు ఉన్నాడు, కానీ ఆయనకు ఒక రూపం లేదు. మరి ఏ రూపాన్ని ఆరాధించాలి అంటే, మనకి ఎప్పుడు ఏ రూపం నచ్చితే ఆ రూపాన్ని ఆరాధించవచ్చు. ఆ విధంగా భగవంతుడికి రూపాన్ని మారుస్తూ ఉంటారు. ఆ మారుస్తూ వాళ్లకు నచ్చిన, తోచిన విధంగా యజ్ఞాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ విధంగా యజ్ఞాల్ని ఆచరిస్తూ వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటూ ఉంటారు. యజ్ఞము అంటే వాళ్ళు చేసే సాధన, వాళ్ళు చేసే ఆరాధన. దానికి ఇక్కడ మనం యజ్ఞము అని చెప్తున్నారు. ఆ యజ్ఞం ఏమిటి? ఏదో ఒక దేవతని ఆరాధిస్తూ వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. అది ధనము, ఆరోగ్యము, విద్య. దాంతో పాటు ఎక్కువగా వాళ్ళు పితృదేవతల్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. పితృదేవతల్ని కూడా ఆరాధిస్తూ, పితృదేవతల్ని ఆరాధించడం వల్ల కూడా ఏమొస్తుంది వాళ్ళకి? పుణ్యం వస్తుంది. వీలైతే స్వర్గం అనేది వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు విష్ణువుని ఆరాధించాలి అనేది వాళ్ళకేమీ ఉండదనమాట. వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందని చెప్తున్నారంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు
వాళ్ళు కాళికాదేవిని ఆరాధించారనుకోండి, వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి? మాంసాహారంతోనే కాళికాదేవిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మాంసాహారులై ఉంటారు. ఇక్కడ విష్ణువుని ఆరాధించాలి, విష్ణు భగవాన్ని ఆరాధించాలి అనేది వాళ్ళ లక్ష్యంలో ఉండదనమాట. వాళ్ళకి అంతిమ గమ్యం ఉండదు. అలాంటి వాళ్ళు పరాకాష్ఠ నొందిన మూర్ఖత్వాన్ని పొంది ఉంటారు. వాళ్ళ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు పరాకాష్ఠలో ఉంటారనమాట. ఎవరైతే ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఎవరు అంటే కామమూఢులు. అంటే కోరికలతోని ఆరాధన చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు దేవతార్చకులు భగవద్గీత యందు శ్రీమద్ భాగవతం 2 యందు నిందింపబడినది. కోరికలతోని ఆ విధంగా భక్తిని ఆరాధించే వాళ్ళ గురించి మనకి అటువంటి దేవత ఆరాధకుల గురించి భగవద్గీతలో మరియు శ్రీమద్ భాగవతంలో వాళ్ళని నిందిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది సరి అయిన విధానం కాదు కాబట్టి. సరి అయిన విధానం ఏమిటి? ఏ విధంగా ఆరాధించాలి అని కపిల భగవానుడు మనకి వివరిస్తూ ఉన్నారు. ముందుగా ఏం వివరించారు అంటే, ఈ కర్మకాండరతులు సకామ కర్మ చేస్తూ పుణ్యాన్ని ఆచరించి వాళ్ళ కోరికలను తీర్చుకునేవాళ్ళు. వాళ్ళ యొక్క ఉత్తమ లక్ష్యం ఏమిటి అంటే, వాళ్ళు స్వర్గాన్ని మాత్రం పొందుతారు. ఇక్కడ కోరికల్ని తీర్చుకుంటారు, స్వర్గాన్ని పొందుతారు. అది 2వ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ 3వ శ్లోకము మంజులత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. తత్శ్రద్ధయా క్రాంతమతిః పితృదేవవ్రతః పుమాన్ గత్వా చాంద్రమసం లోకం సోమపః పునరేష్యతి. ఇంద్రియ భోగముచే ఆకర్షితులై పితృదేవతలను దేవతలను అర్చించడి లౌకికులు చంద్రలోకమునకు చేరి అచ్చట సోమపానము చేయుదురు. పిదప వారు ఈ లోకమునికే తిరిగి వద్దురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇలా పితృదేవతల్ని దేవతల్ని ఆరాధించే వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు. ఇంకా స్వర్గం కంటే ఇంకొంత సుఖాన్ని అనుభవించడానికి కొన్నిసార్లు వాళ్ళు చంద్రలోకాన్ని కూడా చేరవచ్చు. ఆ చంద్రలోకానికి ఎందుకు చేరతారంటే, చంద్రలోకంలో సోమపానం మీద ఎక్కువగా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఆ సోమపానం చేయాలని ఆసక్తి ఆ విధంగా చంద్రలోకానికి చేరుకుంటారు. అక్కడ యొక్క ఎలా ఉంటుంది అంటే, అది కూడా ఒకానొక స్వర్గమే చంద్రలోకం కూడా. అయితే ఈ విధంగా దేవతల్ని పితృదేవతల్ని వాళ్ళు చంద్రలోకం చేరుకుంటారు. వాళ్ళ యొక్క ఆ చంద్రలోకంలో మనిషి యొక్క ఆయుష్ ఏ విధంగా ఉంటుంది? ఒక జీవుడి యొక్క ఆయుష్ అంటే మనకి మన ఒక రోజు అంటే వాళ్ళకి ఒక సంవత్సరం. అంటే మనం ఒక పగలు వాళ్ళకి 6 నెలలు, రాత్రి 6 నెలలు. మనం ఒక రోజు వాళ్ళకి సంవత్సరంతో సమానము. అటువంటి లోకానికి చేరాలి అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, స్మృతికి వంటి అంతరిక్ష నౌకల ద్వారా ఎప్పటికి కూడా మనం అక్కడికి చేరలేము. ఎప్పుడైతే పుణ్యాన్ని ఆచరిస్తారో ఆ పుణ్య ఫలాన్ని అనుభవించడానికి అక్కడికి వెళ్తారు. ఎప్పుడైతే క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. అంటే ఎప్పుడైతే అక్కడికి వెళ్తారు సుఖాలని అనుభవించడానికి, స్వర్గ సుఖాలని, అది ఎప్పుడైతే క్షీణిస్తుందో తిరిగి మర్త్యలోకానికి భూమి మీదికి వస్తారు. ఇది ఖచ్చితం అన్నమాట. ఇది భగవద్గీత 21వ శ్లోకంలో చెప్తున్నారు. 9వ అధ్యాయంలో క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. నువ్వు ఎటువంటి లోకానికి వెళ్ళినప్పటికీ అక్కడ మన పుణ్యాన్ని అనుభవించిన తరువాత తిరిగి మళ్ళీ భూమి మీదికి రావాల్సిందే. ఎందుకంటే అక్కడ మనము పుణ్యం ఉన్నంత కాలమే ఉండగలము. అది ఎప్పుడైతే పూర్తవుతుందో తిరిగి మత్స్యలోకానికి వస్తాం. నెక్స్ట్ 4వ శ్లోకము శిరీష మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. పితృదేవతలను ఆరాధించాలని చెప్తారు కదా మాతాజీ. పితృదేవతల్ని ఆరాధించాలి మాతాజీ. కానీ పితృదేవతల్ని ఎలా ఆరాధించాలి? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము పితృదేవతల్ని ఆరాధించాలి అంటే కేవలం కర్మకాండగా చేశామనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఆ పితృదేవతలకి వాళ్ళకి ఒక రోజు, ఇప్పుడు మనకిక్కడ ఒక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది. అలా వాళ్ళకి ఆహారాన్ని అందించామనుకోండి, వాళ్ళక్కడ సర్వైవ్ అయ్యి ఉండగలరు. అంతే తప్ప వాళ్ళు ఉన్నత లోకాలకి చేరలేరు. ఆ పితృదేవత ఆ లోకం నుంచి వాళ్ళకి ముక్తి ఎప్పటికీ లభించదనమాట. మనం ఎప్పుడైతే వాళ్ళకి కర్మకాండ విధి విధానంలో కాకుండా బ్రాహ్మణులు ఇప్పుడు చూడండి, మనము ఎవరైనా మన పితృదేవతలు మరణిస్తే వాళ్ళు బ్రాహ్మణులు వచ్చి కర్మకాండ విధి విధానాన్ని ఆచరిస్తారు. పిండ ప్రదానం చేస్తారు. అది చేయడం వల్ల ఏమంటే అది పుణ్యకార్యము.
దాని వలన పితృదేవతలకు ఆహారం అయితే లభిస్తుంది. కానీ పితృదేవతలకి ఏ విధంగా వాళ్ళు ఉన్నత లోకాలకి చేరలేరు. ఎప్పుడైతే మనము ప్రసాదాన్ని పెడతామో పితృదేవతలకి, అప్పుడు వాళ్ళకి ఆ ఉన్నత లోకానికి చేరే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ పితృలోకం నుంచి ఉన్నత లోకానికి వాళ్ళు ఎలివేట్ అవ్వొచ్చనమాట. ఎప్పుడైతే మనం కర్మకాండ విధి విధానంగా చేస్తామో కేవలం వాళ్ళకి ఆహారాన్ని ఇస్తున్నామంతే. మనకి మహాభారతంలో ఒక కథ వస్తుందన్నమాట. ఆ కథలో ఒక పూర్వీకుడు ఉంటాడు వాళ్ళ కుటుంబంలో. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంకా తరువాత సంతానం ఉండదనమాట. చాలా రోజుల తర్వాత వాళ్ళ వంశంలో ఒక సంతానం మాత్రము జన్మిస్తుంది. ఆయన కూడా ఏదో యోగా పద్ధతులు అని ఆచరిస్తూ ఉంటారు. వివాహం చేసుకోడు. ఆయన ఈ పిండ కార్యాల్ని జరిపించడనమాట. జరిపించకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ పితృలోకంలో ఉన్న ఆయనకి ఆ పితృదేవతలందరికీ కూడా వాళ్ళకి ఆహారం అనేది లభించట్లేదు. అప్పుడు వాళ్ళు పితృదేవతలు ఆయనకి చెప్తారనమాట. "నువ్వొక్కడివే ఈ వంశంలో చాలా రోజుల తర్వాత జన్మించావు. నువ్వు కూడా పిండ ప్రదానం మాకు చేయడం లేదు." అందుకని ఆయన తర్వాత వివాహం చేసుకొని తర్వాత పిండ ప్రదానం చేస్తాడనమాట. చేయకపోతే ఏం జరుగుతుందంటే, ఇంక మాకు ఒకటే ఆ కొంత పుణ్యం మాత్రమే ఉంది. ఇంక తర్వాత ఏమిటి అంటే, మేమిక్కడి నుంచి కూడా పతనమైపోతాము అని పితృదేవతలు చెప్తారనమాట. అలా చేయడం వలన వాళ్ళ కేవలం ఆహారాన్ని ఇస్తున్నామంతే. ఇది కూడా చెయ్యకపోతే ఇంకా ఘోరము. ఈ కర్మకాండ విధి విధానం కూడా ఆచరించకుంటే పితృదేవతలకి అది ఇంకా ఘోరము. కానీ ఇది ఉత్తమమైన విధానము కాదు. ఉత్తమమైన విధానం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఉత్తమమైన విధానం ఏమిటి అంటే, వాళ్ళకి ప్రసాదాన్ని అందించాలి. ఎప్పుడైతే ఆ కార్యక్రమం చేస్తున్నామో ఆ రోజు భగవంతుడి యొక్క నామ సంకీర్తన చెయ్యాలి. ఇది సరి అయిన విధానం. ఆ విధానంగా చేయడం వల్ల వాళ్ళు ఆ పితృలోకం నుంచి ఉన్నతి పొంది వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళవచ్చు. లేకపోతే మళ్ళీ వాళ్ళకి సరి అయిన భక్తుల కుటుంబంలో జన్మ తీసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు భక్తి యోగాన్ని ఆచరించి వాళ్ళ ఆధ్యాత్మిక లోకానికి చేరడానికి అవకాశం ఉంటుంది. కేవలం పిండాల్ని పెట్టడం ద్వారా వాళ్ళకి ఉన్నత లోకాలకి వెళ్ళలేరు. అది మనం ఒకటి ఇక్కడ తెలుసుకోవాలి. అర్థమైందా మాతాజీ? ఓకే. అర్థమైంది మాతాజీ. అంటే థ్యాంక్ యూ వాటితో మాతాజీ. పాటు మనం నామస్మరణ ఇంట్లో అంటే కీర్తన అది చేసుకోవాలా మాతాజీ? చేసి ప్రసాదం మనం భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదం పెట్టాలంటారా? అవును మాతాజీ. ఆ రోజు మనం భగవంతుడికి ముందుగా నివేదన చేసిన ప్రసాదాన్ని పితరులకు అందించాలి. అందుకే ప్రతి సంవత్సరం తద్దినం పెడతాం కదా మాతాజీ తిథికి. అవును, తిథికి పెడతాం తద్దినం కానీ పెడతాం మాతాజీ. ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎవరైతే కుటుంబంలో ఎవరైనా పూర్వీకులు మరణిస్తే, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా భక్తులు లేరనుకోండి, వాళ్ళు వాళ్ళ విధి విధానంలో కర్మకాండ చేస్తారు. మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ తరపున మనం కూడా మన ఇంట్లో ఆహ్, భోగ దేవుడికి భోగ సమర్పించి, ఆ ప్రసాదాన్ని పితరుల కోసం మనం ఆ రోజు డెడికేట్ చేయొచ్చు. వాళ్ళకి ఆ ప్రసాదాన్ని అందించొచ్చు. వాళ్ళ కోసమని వాళ్ళ పేరు మీద వైష్ణవులకి భోజనం పెట్టొచ్చు. వైష్ణవులకి మనము అంటే వైష్ణవులు వేసుకునే బట్టలు కూడా మనము వాళ్ళకి ఆ రోజు కూడా ఇవ్వొచ్చనమాట. ఆ విధంగా పితరులకి ఇంకా ఎక్కువ ఉన్నతి లభిస్తుంది పిండ ప్రదానం కంటే. పిండ ప్రదానం అనేది ఒక కర్మకాండ విధి విధానం. ఎప్పుడైతే ఆ కర్మకాండలో వాళ్ళు విష్ణువుని ఇన్వాల్వ్ చేసుకుంటే, దానివల్ల పితరులకి ఆహ్, మంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఒక కర్మకాండగా బ్రాహ్మణులు చేస్తారో, దానివల్ల పితరులకు వచ్చే లాభం ఎక్కువగా ఏమీ ఉండదు. ఇంకొకసారి ఏకాదశి రోజు చేస్తూ ఉంటారు. ఏకాదశి రోజు చేయడం వలన ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ పాపమే వస్తుంది తప్ప, ఆ పితరులకి వచ్చే ఉపయోగం ఎక్కువగా ఏమీ ఉండదనమాట. హరే కృష్ణ మాతాజీ. మా అత్తగారి పోతే మేము అలానే చేస్తున్నాను మాతాజీ. ముందు స్వామికి నివేదన చేసి పెడుతున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏకాదశి రోజు పోయిన వాళ్ళకైతే ఆది రోజే చేస్తారు కదా మాతాజీ?
యాక్చువల్‌గా అయితే వైష్ణవులు ఎవరు చెయ్యరు మాతాజీ. ఓహో అలాగే ఏకాదశి రోజు ఎవరైనా పితరులు మరణిస్తే ఆ నెక్స్ట్ డే ద్వాదశి రోజు చేయవచ్చు మాతాజీ. ఓ అలాగే మాతాజీ. హరే కృష్ణ. ఎవరైతే ఏకాదశి చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ గ్రెయిన్స్‌తో భోజనం పెడతారో వాళ్ళ పాపాన్నే ఇస్తున్నట్టు అవుతుంది. ఓహో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యథా మాతాజీ ఆ చాహి రోజు మాతాజీ తద్దినం రోజు తద్దినం పెడతాం మేము మా అత్తయ్య గారికి మావయ్య గారికిను. అంటే మామూలు కృష్ణుడు నివేదన చేసిన తర్వాత అది పెట్టచ్చా మాతాజీ? ఆ కృష్ణుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పెట్టాలి మాతాజీ. తెలియదు మాతాజీ నాకు ఇందులోకి వచ్చిన కానీ మూడేనో పెట్టాం అదే పెడుతున్నాం కానీ తెలియలేదు మాతాజీ. సార్ అలా పెడతాం. సరే మాతాజీ. వచ్చే వారం ఉందండి మా అత్తయ్య గారి అప్పుడు పెడతాను అలాగే. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యాక్చువల్గా మా బాబు బ్రహ్మచారి, అతను అంటే చనిపోయారులేండి. అయితే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే ఇక్కడ సెంటర్ ఉంది, సెంటర్ లోనే ఏకాదశి రోజు అతనికి బట్టలు, ఒక వైష్ణవ భక్తుడికి అనమాట బట్టలు పెట్టి అలాగా మనం ఇంట్లో తెచ్చి చేయలేం కదా. అంటే మా ప్రభు కూడా ఇంట్లో బాగాలేదన్నమాట. అందుకని అక్కడే అంటే మెయిన్ సేవ కోసం లక్ష్మీ సేవ ఇచ్చిస్తున్నాం అనమాట. పర్లేదంటారా? ద్వాదశి నాడు కోసం ఏదైనా చేయమని ఆ రోజు అంటే ఇక్కడ ఇంట్లోనే పెట్టేసి బట్టలు పెట్టి నైవేద్యం మన ఏకాదశి ప్రసాదం పెట్టి తర్వాత బట్టలు అతనికి ఇచ్చి అలాగే మరుసటి రోజు కోసం లక్ష్మీ సేవ కోసం ఇచ్చిస్తున్నాం. అలా పర్లేదంటారా? లేదు మాతాజీ, మీరు ఏకాదశి రోజు చెయ్యకండి క్రతువు. మీరు ద్వాదశి రోజు చెయ్యండి మాతాజీ. ఇంకొకటి ఆ ప్రసాదం దేవుడికి భోగ ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని మీ అబ్బాయికి మీ అబ్బాయి పేరు మీద ఆ ప్రసాదాన్ని ఒక వైష్ణవుడికి పెట్టండి. దాని వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది మాతాజీ. వైష్ణవుల ముఖత అది మీ అబ్బాయికి చెందుతుంది. ఇంకొకటి అంటే వైష్ణవులకు బట్టలు పెట్టండి. బ్రాహ్మణులకు ఇవ్వడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇస్కాన్ సెంటర్ లోనే ఉంటున్నారు వైష్ణవ భక్తులు, అతను సెంటర్ నడుపుతున్నారు. అతనికి గృహస్థ భక్తులు అనమాట, అతనికి పెడుతున్నారండి. అలా పెట్టొచ్చు మాతాజీ, కానీ ద్వాదశి రోజు పెట్టండి, ఏకాదశి రోజు కాదు. అంటే బట్టలు పెట్టడం ఇది అన్ని ఆ రోజు చేయమంటారా? ఎక్కువ ఏకాదశి ఉపవాసం చేసిన దాని మాతాజీ ద్వాదశి రోజే వైష్ణవులకి ఇస్తారు, ఏకాదశి రోజు ఇవ్వరు. అంటే ఆ రోజు పెట్టి ఉంచేసి మరుసటి రోజు ఇస్తే అవుతుంది అంటారా? అలా చేయండి మాతాజీ, పెట్టి దీపం ఉంచేసి పెట్టి మరుసటి రోజు ఇవ్వండి. ఆ రోజు ప్రసాదం పెట్టి ఫోటో పెట్టి దీపం పెట్టి పెడతాం కదా బట్టలు కూడా ఆ రోజు. గ్రెయిన్స్ ఎలా పెడతారు మాతాజీ ఏకాదశి రోజు? ఏకాదశి బగర్ రైస్ లేకపోతే సగ్గుబియ్యం కిచిడి ఇవన్నీ చేసి పెడతాం మాతాజీ. అంటే మనం ఏది తీసుకుంటాం అదే పెడతాం అన్నమాట. ఇదే అంతేగాని అంటే మనం ద్వాదశి రోజు చేస్తేనే ఎక్కువ మంచిది మాతాజీ. సరే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ తిది అవి తెలియకపోతే ఏం చేయాలి? తిథి అవి తెలియకపోతే మీరు వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక రోజు మీరు వైష్ణవులకి భోజనం పెట్టండి మాతాజీ. ఏ రోజు మంచిది? ఏ రోజు అంటే అది చెప్పలేం మాతాజీ. మాతాజీ మహాళయ పక్షాల్లో అంటారు కదా, మహాళయ పక్షాలని అమావాస్య రోజు పెట్టచ్చు అంటారు. అమావాస్య రోజు పెట్టచ్చు అంటారు కదా మాతాజీ. అలాంటివేవి భక్తులకైతే చెప్పలేదు మాతాజీ, మహాలయ అమావాస్య అలాంటివి. మామూలుగా అయితే ఉన్నాయి, భక్తులకైతే మాతాజీ మనకి లేదు. ఎక్కువగా మీరు ఏదైనా ఒక రోజు వాళ్ళ పేరు మీద లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్ లో కూడా పెట్టవచ్చు. స్పెషల్ డేస్ లో కూడా మనం ఎక్కువగా ఉపవాసం చేస్తాము. మీరు ఈ రోజు అని ఎక్కువ డే అయితే చెప్పలేదు మాతాజీ. వాళ్ళ పేరు మీద ఎప్పుడైనా మీరు వైష్ణవులకు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేస్తే అది ఎక్కువ ఫలితం ఇస్తుంది ఆ పితరులకి. హరే కృష్ణ. ఓకే మాతాజీ, నెక్స్ట్ 4th శ్లోక చదువుతారా? ఓకే. యథా చాహీంద్ర శయ్యాయాం చేతేనంతాసనో హరిః తథా లోకాలయం యాంతి తయేతే గృహమేధినాం. దేవదేవుడకు శ్రీహరి అనంత శేషశయ్యపై పవళించినప్పుడు స్వర్గాది లోకములలో అనగా చంద్రలోకము వంటివి సహా గృహమేధుల లోకములన్నీయును లయించిపోవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏమంటున్నారు, దేవదేవుడకు శ్రీహరి అనంత శయ్యపై పవళించినప్పుడు స్వర్గాది లోకములతో సహా గృహమేధుల లోకములన్నీ లయించిపోవును. ఇందాక మనము 3 శ్లోకాల్లో చెప్పుకున్నాం. ఎవరైతే
పుణ్యకార్యాలు చేసి, కర్మకాండ విధి విధానం చేసి, సకామ కర్మలు చేసి, స్వర్గానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. స్వర్గము, చంద్రలోకానికి చేరినప్పటికీ, ఎప్పుడైతే అనంత శయ్యపై శ్రీహరి ప్రవలించినప్పుడు ఏం జరుగుతుంది? గృహమేధుల లోకాలన్నీ ఏమిటి అంటే, స్వర్గలోకం వరకు గృహమేధుల లోకాలు. అంతకంటే పై లోకాలు వేరనమాట. ఈ స్వర్గలోకం వరకు ఉన్న ఈ గృహమేధుల లోకాలన్నీ ఎప్పుడైతే మనము ఈ గృహమేధులు ఈ స్వర్గలోకాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటాయి ఆ లోకాలన్నీ అంటే, గర్భోదక సాయి విష్ణువు యొక్క ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పూర్తయిన తర్వాత ఈ స్వర్గలోకాల వరకు ఆ లోకాలన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువులో లయమైపోతాయి అన్నమాట. ఉన్నత లోకాలు నిలిచి ఉంటాయి స్వర్గలోకం పైనవి. కానీ స్వర్గలోకం వరకు మాత్రము గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతాయి. ఇక్కడ భగవంతుడు అంటే ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అత్యున్నత లోకం బ్రహ్మలోకాన్ని చేరినా అచట సైతము వినాశనము ఉండనే ఉన్నది. అక్కడికి వెళ్ళినా సరే, బ్రహ్మలోకానికి చేరినా సరే, అక్కడ కూడా జన్మ మృత్యు జర వ్యాధి అనేవి ఉంటాయి. కాకపోతే బ్రహ్మలోకం కాస్త ఉన్నత లోకము. ఈ స్వర్గలోకం వరకు మాత్రము బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పూర్తి కాగానే గర్భోదక సాయి విష్ణువులో లయం అవుతాయి. ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు, కానీ ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఏం వివరిస్తున్నారంటే, ఎప్పుడైతే ఈ సకామ కర్మ చేస్తారో వాళ్ళ లక్ష్యాన్ని చెప్పిన తర్వాత, అంతకంటే ఉన్నతమైనది భక్తి యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే వైకుంఠ లోకానికి చేరుతారు. వాళ్ళు తప్ప సకామ కర్మ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నత లోకానికి చేరలేరు. ఉన్నత లోకాలకి చేరలేరు. వాళ్ళు వైకుంఠానికి అసలు వాళ్ళకి క్వశ్చనే లేదనమాట. వైకుంఠానికి వాళ్ళు ఎప్పటికీ కూడా చేరలేరు. ఇక్కడ ఇంకా ఎప్పుడైతే ఈ ఈ సకామ కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళు స్వర్గలోకానికి చేరి ప్రళయ సమయంలో మళ్ళీ వాళ్ళ అన్ని లోకాలు కూడా గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతూ ఉంటాయి. వాళ్ళు అల్ప మేధస్సు కలిగి ఉంటారు. అందువలన వాళ్ళకి ఆనందమయ జీవితము అనే విషయం వాళ్ళకి తెలియకుండానే మరణిస్తారు. ఆనందమయ జీవితం గురించి వాళ్ళకి తెలియదు. సకామ కర్మ భక్తులకి పుణ్య కార్యాలు చేయడము, స్వర్గానికి వెళ్ళడము, ఇంద్రలోకానికి వెళ్ళడము, అక్కడ సుఖాల్ని అనుభవించడము. అది ఎప్పుడైతే ఆ క్షీణే పుణ్య మక్తే లోకం విశంతి, పుణ్యం క్షీణించగానే భౌతిక లోకానికి తిరిగి వస్తారు. ఒకవేళ అక్కడే నీ కాస్త ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ఆ లోకాలే శాశ్వతం కాదు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు తర్వాత వాళ్ళందరూ కూడా గర్భోదక సాయి విష్ణువులో ఆ లోకాలన్నీ ఆ జీవులన్నీ కలిసిపోవాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ బ్రహ్మదేవుడి యొక్క నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు జన్మిస్తారనమాట. ఇది సకామ కర్మ చేసే వాళ్ళ యొక్క గమ్యము అని మనకి ఇక్కడ వివరించారు. నెక్స్ట్ శ్లోకము 5వ శ్లోకంలో ఇంతకంటే ఉత్తమకమైన కర్మ చేసే వాళ్ళ గురించి మనకి వివరిస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం నాగం సునీత మాతాజీ చదివారా? నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. నాగం సునీత మాతాజీ చదవండి మాతాజీ. స్వధర్మాన దుహ్యంతి ధీరా కామార్థ హేతవే నిస్సంగాన్యస్త కర్మాణ ప్రశాంత శుద్ధ చేతసః. బుద్ధిమంతులకు వారును విశుద్ధ చిత్తము కలిగిన వారును అగు జనులు మాత్రము భక్తి భావన యందు పూర్తిగా సంతుష్టులై ఉందురు. ప్రకృతి గుణముల నుండి విడివడి ఉండి ఇంద్రియ భోగార్థమై వారు వర్తింపకుందురు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ దానికి భిన్నముగా వారు స్వధర్మమున ఇచ్చియున్న కారణమున అపేక్షించిన రీతిగా కర్మ నుండి
హరే కృష్ణ. ఇక్కడ మనకి 5వ శ్లోకం నుంచి మనకి నిష్కామ కర్మయోగుల గురించి చెప్తున్నారు. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి? సకామ కర్మయోగులేమో వాళ్ళు చేసిన పనికి ఫలితాన్ని అప్పుడే ఆశిస్తారనమాట. వాళ్ళు ఏదైనా కర్మ చేస్తే దాని ఫలితాన్ని ఆశించి పని చేస్తారు. కానీ నిష్కామ కర్మయోగులేమిటి అంటే వాళ్ళు పని చేస్తారు కానీ ఫలితాన్ని ఆశించరు. ఎటువంటి ఫలితాన్ని ఆశించరు? భౌతికమైన ఫలితాలను వేటిని కూడా ఆశించరు. కానీ నిష్కామ కర్మయోగులు ఫలితం పట్ల ఆసక్తి ఉండదు. కానీ పని పట్ల ఆసక్తి ఉంటుంది. పని పట్ల ఆసక్తి ఉండడం వల్ల వాళ్ళు ఎందుకు ఆ పని పట్ల ఆసక్తిని పెంచుకుంటారు అంటే, ఎవరైతే నిష్కామ కర్మ యోగులు ఉంటారో ఫలితం ఆశించకుండా పని చేస్తారు. వాళ్ళకి యొక్క కోరిక ఏమిటి అంటే, వాళ్ళు ముక్తిని కోరుకొని పని చేస్తారు. ఇప్పుడు పని చేస్తారు ఫలితం ఆశించకుండా. అందుకని ఒక విధంగా చూస్తే వాళ్ళు నిష్కామ కర్మయోగులు. కానీ వాళ్ళకి వేరే కోరిక ఉంటుంది. వాళ్ళ కోరిక ఏమిటి అంటే, నేను ఎంతో ఫలితం ఆశించకుండా నేను పని చేయడం వలన వాళ్ళు పొందేది ఏమిటి అంటే, వాళ్ళు భౌతికమైన కోరికల్ని పొందరు. కానీ ముక్తిని కోరుకుంటారు. అది కూడా ఒక విధమైన కోరికనే. అది కూడా ఒక విధమైన స్వార్థపూరిత కోరికనే అని చెప్పవచ్చు. కానీ భక్తులైతే వాళ్ళు నిష్కామ కర్మ యోగులైనప్పటికీ భక్తులేం కోరుకుంటారు? వాళ్ళు ముక్తిని కూడా కోరుకోరు. కానీ భక్తులకి కూడా పని పట్ల ఆసక్తి అనేది ఉంటుంది. దేని మీద కూడా ఆసక్తి అనేది ఉండదు. ఎవరైతే పూర్తిగా భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు ఏ పని చేసినప్పటికీ కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము అంటే కృష్ణుడి కోసమే చేస్తారు. కృష్ణుడి కోసమే చేస్తారు కాబట్టి వాళ్ళు పనిని, ఫలితాన్ని రెండిటిని కూడా ఆశించరు. కానీ ఇంకొకటి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, నిష్కామ కర్మ యోగము కూడా పూర్తిగా భక్తి యోగము అని చెప్పలేము. అందులో భక్తి ఉంటుంది. కానీ పూర్తిగా భక్తి యోగము కాదు. ఎవరైతే నిష్కామ కర్మ యోగులో 2 రకాలుగా ఉన్నారని చెప్పుకున్నాం నిష్కామ కర్మ యోగులు. ఒకళ్ళేమో పని చేస్తారు, ఫలితాన్ని ఆశించరు. ఇంకొకరు ఏమిటి అంటే భౌతికమైన ఫలితాన్ని ఆశించరు కానీ వాళ్ళు ముక్తిని కోరుకుంటారు. ఇంకొక రకమైన నిష్కామ కర్మయోగులు ఏమిటంటే వాళ్ళు పని పట్ల కూడా ఆసక్తి ఉండదు. పని పట్ల ఆసక్తి ఉంటుంది కానీ వాళ్ళు ముక్తిని కూడా వాంఛించరు. ఆ విధంగా 2 రకాల నిష్కామ కర్మయోగుల గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, తమ ప్రీతి కొరకు కాక భగవంతుని ప్రీత్యర్థము వాళ్ళు స్వధర్మంలో నెలకొని ఉంటారు. వాళ్ళు నిస్సంగులు, గుణ ప్రభావం నుంచి వాళ్ళు బయటపడిన వాళ్ళు. అటువంటి వాళ్ళు స్వీయ సంతృప్తి కొరకు కాక పరమ పురుషుని ప్రీత్యర్థమే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళది శుద్ధ చేతస అని చెప్పవచ్చు. ఆ విధంగా పూర్తిగా భగవంతుడి ప్రీత్యర్థం చేసిన వాళ్ళు విశుద్ధ భక్తులు. వాళ్ళకి ఏ విధమైన మలిన చిత్తము అనేది ఉండదు. కానీ ఇంద్రియ భోగార్థమే కర్మను నరించినంత కాలము అతడు పూర్ణ వ్యాకులుడై ఉండును. సాధారణ చిత్తము మరియు భక్తిమయ చిత్తము నడుమ గల భేదం ఇదియే. సాధారణమైన చిత్తము అంటే ఆలోచన. ఎవరైతే సాధారణులు వాళ్ళు భక్తులకి ఉన్న భేదం ఇదే. వీళ్ళు నిష్కామ కర్మ యోగులు. వీళ్ళు బుద్ధితోని ఆలోచించి పనిచేస్తారు. బుద్ధిమంతులకు వారు విశుద్ధ చిత్తము కలిగిన వారు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ వీళ్ళు ఇంకా పూర్తిగా భక్తి యోగులు అని చెప్పలేము ఈ నిష్కామ కర్మ యోగులు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు పర్పోట్లో వివరిస్తున్నారు. కానీ ఈ శ్లోకంలో వివరించినంత వరకు మనము నిష్కామ కర్మ యోగులకి భక్తి ఉంటుంది కానీ పూర్తి భక్తి యోగులు అని చెప్పలేము. ఎలా అంటే ఇప్పుడు ఏది ఎక్కువగా ఉంటుంది వాళ్ళది ఏమిటి అంటే భక్తి మిశ్రిత కర్మయోగము అని చెప్పవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక 2 పదార్థాలను తీసుకున్నాం అనుకోండి, ఉప్పు మరియు నీరు. ఉప్పులో కొన్ని నీళ్లు పోసామనుకోండి, ఏమంటారు అంటే తడిచిపోయిన ఉప్పు అని అంటాం.
నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, అందులో కొంత ఉప్పు వేస్తే వాటిని ఏమంటాము? ఉప్పు నీరు అంటాము. అలాగే నిష్కామ కర్మ యోగంలో భక్తి ఉంటుంది, కానీ పూర్తిగా వాళ్ళని భక్తి యోగులు అని చెప్పలేము. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ముందు సకామ కర్మ గురించి చెప్పారు, ఆ తర్వాత నిష్కామ కర్మ గురించి చెప్పారు. నిష్కామ కర్మ యోగులు వాళ్ళు ఏం ఫలితం ఆశించకుండా పనిచేస్తారు, కానీ వాళ్ళు ముక్తిని ఆశిస్తారు, కానీ భౌతికమైన కోరికలు ఏమీ ఉండవు. అది ఇక్కడ మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాము. నెక్స్ట్ 6వ శ్లోకము బోడ మంగతాయారు మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నివృత్తి ధర్మ నిరత నిర్మమ నిరహంకృతా స్వధర్మాప్తేన సత్వేన పరిశుద్ధేన చేతస. హరే కృష్ణ. ప్రభుపాదుల భావము. సంగరహితముగాను నిర్మమతత్వముతోను నిరహంకారముతోను వర్తించుచు స్వధర్మములను నిర్వహించి మనుజుడు విశుద్ధ చిత్తముతో తన సహజ స్థితి యందు నెలకొనగలడు. ఆ విధముగా నామమాత్రపు భౌతిక కర్మలను అనుసరించు అతడు సులభముగా భగవద్ధామం ప్రవేశింపగలడు. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే, సంఘరహితంగా నిర్మమత్వంతో నిరహంకారంతో వాళ్ళు కర్మలు చేస్తారు, స్వధర్మాన్ని నిర్వర్తించి మనుజుడు విశుద్ధ చేతనతో చిత్తముతో సహజ స్థితి యందు నెలకొండు. ఆ విధంగా నామమాత్రపు భౌతికల్ని కర్మల్ని వనరించిన వాళ్ళు అతడు సులభంగా భగవద్ధామంను ప్రవేశించగలడు. ఎవరైతే ఇక్కడ 2 రకాల ధర్మాల గురించి మనకి వివరిస్తున్నాడు అనమాట. ఏమిటి అంటే ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళు ఎక్కువగా ఆ ఇలా సకామ కర్మయోగము చేస్తూ వాళ్ళు ఆ తర్వాత నిష్కామ కర్మయోగము, ఆ విధంగా వాళ్ళ యొక్క జన్మని వృద్ధి చేసుకుంటారనమాట. ఒకే జన్మలో వాళ్ళకి లభించదు, కాకపోతే పుణ్యకర్మలు చేస్తూ ఉన్నతిని పొందుతూ ఆ విధంగా భగవద్ధామానికి చేరే వాళ్ళని ప్రవృత్తి మార్గం అంటారు. ఎవరైతే ఏ విధమైన భక్తి విధానం లేకుండా కేవలం భక్తి యోగంలోనే భగవంతుడికి కర్మని ఆచరిస్తారో, భక్తి యోగంలోనే వాళ్ళు భగవంతుణ్ణి అర్చిస్తారో అటువంటి వాళ్ళది నివృత్తి మార్గము. ఆ విధంగా నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు కేవలం కృష్ణుడి కోసమే వాళ్ళు కర్మని వనరిస్తారు, కానీ మిథ్యా అహంకారంతో తాను దేవదేవుణ్ణని ప్రభువని పలుకడు. తనెప్పుడు సేవకుని వల్లే తలుచును. ఎప్పుడు కూడా ఆ విధంగా ఉన్న వాళ్ళు భగవంతుడికి సేవకుడిగానే భావిస్తారు. కానీ ఈ విధంగా ఆలోచన లేకుండా, భక్తి మార్గంలో లేకుండా, నివృత్తి మార్గాన్ని ఆచరించకుండా ప్రవృత్తి మార్గంలో అంటే మనము ఉన్నత లోకాలకి మనము చేస్తున్న కర్మల ద్వారా ఉన్నతి పొందుతూ ఉన్నత జన్మల్ని తీసుకుంటూ ఆ విధంగా భగవద్ధామం చేరుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రవృత్తి మార్గము. కానీ ఎప్పటికైతే నువ్వు కృష్ణుడికి దరి చేరవో వాళ్ళెప్పటికీ కూడా ఉన్నత లోకాలకి ప్రవేశించరు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే లయం అనేది జరుగుతుందో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిందే, ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే అని ఇక్కడ మనకి 6వ శ్లోకంలో వివరిస్తున్నారు. 8వ శ్లోకం నుంచి మనము ఇంకా ఈ ఒక్క శ్లోకంలో మాత్రము అటువంటి నిష్కామ కర్మ యోగుల యొక్క లక్ష్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 8వ శ్లోకంలో మనము వేరే చర్చించుకుంటాము, అక్కడ మీరు శ్రద్ధగా వినండి. నెక్స్ట్ 7వ శ్లోకము ఇందుమతి కుందా మాతాజీ ఓన్లీ తాత్పర్యం చదవండి. ఓకే మాతాజీ. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు ఈశ్వరుడును, జగత్తు యొక్క ఉత్పత్తి అంతములకు మూలకారణుడును అగు పరమ పురుషుని అట్టి ముక్తాత్ములు సూర్యపదం ద్వారా చేరుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ సూర్య ద్వారేణ అనే పదము ప్రకాశ పదము అని చెప్తున్నారు. ఈ ప్రకాశ పదము అంటే ఏమిటి అంటే ఇక్కడ దీన్ని ఈ ప్రకాశ పదాన్ని మనకి ఇక్కడ నిరాకార బ్రహ్మంతోని చెప్తున్నారు అనమాట. నిరాకార బ్రహ్మంతోని పోలుస్తున్నారు.
ఇప్పుడు ఇంతవరకు మనము ఎవరు ఇప్పటి వరకు సకామ కర్మయోగులైనా సరే, నిష్కామ కర్మయోగులైనా సరే, వీళ్ళు ఎప్పటికీ కూడా భగవద్ధామాన్ని చేరలేరు. వాళ్ళు ఎక్కడి వరకు చేరగలరు? ఈ సకామ కర్మయోగులైతే కనీసం వాళ్ళు స్వర్గలోకం వరకు మాత్రమే చేరగలరు. కానీ నిష్కామ కర్మయోగుల్లో వాళ్ళు ఉన్నతంగా వాళ్ళు ఏ విధమైన కోరిక లేకుండా వాళ్ళు కర్మ చేసి వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే వాళ్ళు ముక్తిని పొందుతారు. ముక్తి మీద ఆసక్తిని కలిగి ఉంటారు. వాళ్ళు ముక్తిని పొందుతారు. కానీ వాళ్ళు పొందే ముక్తి ఏమిటి అంటే నిరాకార బ్రహ్మజ్యోతి. అంతవరకు వాళ్ళకు మాత్రమే వాళ్ళ ప్రయాణం అంతవరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించిన ఆ ముక్తి అనేది వాళ్ళకి లభించదు. ఈ నిష్కామ కర్మ యోగుల్లో కూడా ఎప్పటి వరకైతే వాళ్ళు ఆ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉంటారు, ఒకవేళ వాళ్ళు పరమాత్మని ఆరాధించినప్పటికీ వాళ్ళ యొక్క గమ్యస్థానము నిరాకార బ్రహ్మం వరకే. మనకి 2వ స్కందంలో క్రమముక్తి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆ క్రమముక్తిలో కూడా ఏం తెలుసుకున్నాము అంటే ఎవరైతే ఆ వాళ్ళ లక్ష్యము పరమాత్మని ఆరాధించినప్పటికీ విరాట్ పురుషుని ఆరాధన చేసిన పరమాత్మని వాళ్ళు ఇంకా అంతకు విరాట్ పురుషుడి ఆరాధన చేసి ఆ తరువాత వాళ్ళు పరమాత్మ ఆరాధనకి పరమాత్మ ఆరాధనకి పురోగతి చెందినప్పటికీ వాళ్ళ యొక్క లక్ష్యము నిరాకార బ్రహ్మ జ్యోతియే. అంతకు మించి వాళ్ళు ఉన్నతమైన వైకుంఠ లోకానికి ఎప్పుడు కూడా చేరలేరు. నిష్కామ కర్మ యోగులు అనేది మనము ఈ శ్లోకంలో తెలుసుకున్నామండి. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు నిష్కామ కర్మలో ముక్తి అనేది చివరికి లాస్ట్ స్టేజ్ ముక్తి కూడా ఆశించకుండా వాళ్ళు నిష్కామ కర్మ చేస్తుంటారు. అంటే లేదు వాళ్ళందరికంటే లేదు ఉత్తములు. నిష్కామ కర్మ యోగులు ముక్తిని ఆరాధించే కర్మ చేస్తారు. కానీ ప్రభుపాదుల వారు అక్కడ భక్తి యోగం గురించి చెప్పారు ఆ పర్పోట్లో. కానీ నిష్కామ కర్మ యోగులు చేసేది ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మ యోగులు ముక్తిని ఆరాధించే చేస్తారు. కానీ వాళ్ళు కృష్ణుణ్ణి ఆరాధించినట్టయితే వాళ్ళు ముక్తిని కూడా ఆశించరు. ఓకే ఓకే అంటే కృష్ణుడి మీద వాళ్ళు ధ్యాస పెట్టుకొని వాళ్ళు కర్మలు ఆచరిస్తే వాళ్ళు ముక్తిని కూడా ఆశించరు. వాళ్ళు ఉత్తములు కదా మాతాజీ అందరికంటే. వాళ్ళు ఉత్తములు. ఇంక ఎవరు ఉత్తములు అనేదే చెప్తున్నారు ఇందులో కపిల భగవానుడు ఇప్పటి వరకు చెప్పింది నిష్కామ కర్మయోగం గురించి. ఈ 8వ శ్లోకంలో మనకి పూర్తిగా విరాట్ రూపం గురించి చెప్తున్నారు. అది ఎలా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 8వ శ్లోకం మాతాజీ అంటే గోలోకానికి వెళ్ళాలని కోరుకోవడం కూడా కాదా మాతాజీ? కోరికే కదా మాతాజీ, అది కూడా కోరికే. గోలోకానికి వెళ్ళడం అనేది అది ముక్తి కాదు. అది భగవద్ధామానికి చేరి అక్కడ ఆయనకు సేవ చెయ్యాలి అనుకోవడం. అది ఏ ముక్తి కిందికి రాదు మాతాజీ. గోలోక ధామాన్ని వెళ్ళడం అనేది మనకు ఉన్న 5 రకాల ముక్తుల గురించి ఎప్పుడు చెప్తాము. సాయుజ్య, సాలోక్య, సారూప్య, సాష్టి. ఏ ముక్తి కిందికి గోలోక ధామం వెళ్ళడము అనేది రాదు. అది భగవద్ధామానికి వెళ్ళి మన నివాసానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయాలనుకోవడం గోలోక ధామం అనేది. అది ముక్తి కాదు. దాన్ని దాటిపోవాలి కదా మాతాజీ. ఎప్పుడైతే వేరే ఏదైనా సాయుధ్య ముక్తిని కోరుకుంటే అది ముక్తి కిందికి వస్తుంది. వేరే ఇంకేదైనా ముక్తులు కోరుకుంటే. కానీ ఈ శ్లోకంలో చెప్పింది కేవలం సాయుధ్య ముక్తి మాత్రమే ఈ శ్లోకంలో చెప్పింది మనకి. అంటే అటువంటి ముక్తి రావాలంటే ఎలా ఉండాలి మాతాజీ అసలు తెలుసుకోవడం? అదే చెప్తున్నారు మాతాజీ. కపిల భగవానుడు ఈ అధ్యాయం చివరి వరకు చెప్పేది అదే. మనకి ఒక్కొక్క శ్లోకంలో ఒకటి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ 8వ అధ్యాయం తర్వాత మనం 21 వరకు చెప్పుకుంటాము. ఆ తర్వాత శ్లోకాల్లో ముక్తిగా కర్మబంధనం నుంచి ముక్తి అనేది పొంది కర్మబంధనంలోంచి బయటపడితే వాళ్ళు బయటపడాలని ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళ సాధన ఎలా ఉంటుంది, సాధనని బట్టి వాళ్ళ గమ్యం ఏముంటుంది అనేది నిర్ణయం అవుతుంది అనమాట. ఇప్పుడు మనము సకామ కర్మ, నిష్కామ కర్మ అనే సాధన గురించి చెప్పుకున్నాము. అవును మాతాజీ. ఆ తర్వాత ఒకవేళ భక్తి యోగంలో వాళ్ళ సాధన ఉంటే వాళ్ళ గమ్యం ఏమిటి అది తర్వాత ఈ అధ్యాయం చివరిలో అదే తెలుసుకుంటాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 8వ శ్లోకం. ఓకే, ఇందుమతి కుందా మాతాజీ. మాతాజీ కేసి సుజాత మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ. తాత్పర్యమే చదవమంటారా? చదవండి మాతాజీ. దేవదేవుని హిరణ్యగర్భ రూపమును అర్చించు వారలు ద్విపరార్థ కాలము అనగా అప్పుడు బ్రహ్మదేవుడు సైతము లయ మందును వరకు భౌతిక జగమునందే నిలిచియుందురు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకం కొంచెం జాగ్రత్తగా వినండి. బ్రహ్మదేవుని ఒక దినం పూర్తయిన పిదప ఒక ప్రళయము సంభవించగా అతని జీవితాంతమున ఇంకొక ప్రళయము సంభవించును. ద్విపరార్థ కాలము పూర్తయినంతటా బ్రహ్మదేవుడు దేహమును చాలించును. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పూర్తయితే ఏం జరుగుతుంది? అది పాక్షిక ప్రళయము. పాక్షిక ప్రళయంలో స్వర్గలోకం, ఇంద్రలోకం వరకు మనకి గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతాయని చెప్పుకున్నాం. అది ఒక రక ప్రళయము. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క ద్విపరార్థ కాలము, పరార్థము అంటే 50 సంవత్సరాలు, ఇంకొక పరార్థము ఇంకొక 50 సంవత్సరాలు. బ్రహ్మదేవుడి పూర్తి ఆయుష్ అంటే 100 సంవత్సరాలు. దాన్ని ద్విపరార్థ కాలము అంటాము. ద్విపరార్థ కాలము పూర్తయిన తర్వాత ఒక ప్రళయం అనేది సంభవిస్తుంది. అప్పుడు మొత్తం లయం చెంది అన్ని కూడా ఎవరిలో కలిసిపోతాయి అంటే కారణోదక సాయి విష్ణువులో, మహావిష్ణువులో పూర్తిగా అన్ని లోకాలు బ్రహ్మదేవుడితో సహా ఆయన లోకపలికి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో ఇక్కడ చూడండి, ఆ సమయమున సమస్త భౌతిక విశ్వము లయముందును. గర్భోదక సాయి విష్ణువు యొక్క పూర్ణ విస్తారముకు హిరణ్య గర్భుని అర్చించు వారలు వైకుంఠ లోకమునందలి దేవదేవుని చేరబోరు. విశ్వమునందలి సత్యలోకంలో లేదా ఉన్నత లోకముగు బ్రహ్మదేవుని లోకాల్లో చేరుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గర్భోదక సాయి విష్ణువు యొక్క విస్తారముకు హిరణ్య గర్భుడు అంటే ఈ హిరణ్య గర్భుడిని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒక విధానం ఏమిటి అంటే, ఒక హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుణ్ణి కూడా హిరణ్య గర్భుడు అని చెప్పవచ్చు. ఆ బ్రహ్మదేవుణ్ణి ఎలా అంటే, ఒకవేళ ఈ హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడిగా ఆచరించినట్లయితే ఆ విధంగా ఈ హిరణ్య గర్భుణ్ణి, బ్రహ్మదేవుడి యొక్క ప్రతినిధి అయిన హిరణ్య గర్భుణ్ణి అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన బ్రహ్మదేవుడు ఆయన్ని హిరణ్య గర్భునిగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క లక్ష్యం గురించి ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా వైకుంఠ లోకానికి చేరలేరు. వాళ్ళు ఉన్నత లోకమైనటువంటి బ్రహ్మలోకానికి చేరుకుంటారు. బ్రహ్మదేవుడితో పాటు వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటారు అని చెప్తున్నారు. బ్రహ్మదేవుడితో పాటు వాళ్ళు పొందే ఆధ్యాత్మికమైన లోకం ఏమిటి అంటే అది కేవలం నిరాకార బ్రహ్మం మాత్రమే. ఇక్కడ విరాట్ పురుషుడు గురించి చెప్తున్నారనమాట. గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన విస్తారము హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడు మనకి ఆ హిరణ్య గర్భుడు గనక బ్రహ్మదేవుడి ప్రతినిధిగా తీసుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా వైకుంఠ లోకానికి చేరరు. కానీ ఇక్కడ ఉండే ఈ విస్తారము హిరణ్య గర్భుడు ఆయన కనుక గర్భోదక సాయి విష్ణువు యొక్క రూపమైనటువంటి ఆయన నుంచి వచ్చినటువంటి విరాట్ పురుషుడు అయితే కనుక ఆయన విష్ణువు యొక్క ప్రతినిధి అయి ఉంటారు. ఆయన్ని ఎవరైతే ఆరాధిస్తారో ఆ విరాట్ పురుషుణ్ణి వాళ్ళు క్రమంగా ముక్తిని పొందుతారు, ఆధ్యాత్మికమైన లోకాన్ని చేరుకుంటారు. అది నిరాకార బ్రహ్మాన్ని మాత్రమే చేరుకుంటారు. ఇక్కడ ఆ విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి. ఆ హిరణ్య గర్భుడు విరాట్ పురుషుణ్ణి బ్రహ్మదేవుడి యొక్క ప్రతినిధిగా కనుక బ్రహ్మదేవుడిగా కనుక ఆరాధిస్తే వాళ్ళు ఉన్నత లోకానికి బ్రహ్మలోకం వరకు మాత్రమే చేరుకుంటారు. కానీ ఆ విరాట్ పురుషుడు గర్భోదక సాయి విష్ణువు యొక్క ప్రతినిధిగా అంటే మహావిష్ణువు యొక్క ప్రతినిధిగా విరాట్ పురుషుణ్ణి మనము ఆయన్ని కూడా మహావిష్ణువుగా మనం ఆరాధించవచ్చు. ఆ విధంగా ఆరాధించినట్టయితే వాళ్ళు క్రమముక్తి ద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక లోకం చేరుకుంటారు. ఆ ఆధ్యాత్మిక లోకం అనేది కేవలం నిరాకార బ్రహ్మం మాత్రమే. ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 3 రకాల ప్రభుపాదుల వారు పర్పోర్ట్ లో మనకి వివరిస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఇక్కడ చెప్పింది మాత్రం ఇంతవరకే.
కానీ ప్రభుపాదుల పర్పోట్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 రకాల అవతారాలు, 3 రకాల విష్ణు రూపాలు, మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు, ఈ 3 పురుషావతారాలు. దానితో పాటుగా బ్రహ్మ సంహితలో చెప్పారు, రామాది మూర్తితు కళా నియమేవ తిష్టన్. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నామ నృసింహ వామన మధుసూదన విష్ణు నారాయణాది పెక్కు రూపములు శ్రీకృష్ణ భగవానుడు నిత్య విలిసితుడై ఉండును. అంటే అందరూ కూడా ఈ అన్ని అవతారాలు శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తాయి. వాళ్ళు ప్రధానాంశాలు మరియు కళలు. కృష్ణ భక్తులు మాత్రము ఈ రూపాల్ని ఆరాధించిన వాళ్ళు డైరెక్ట్ గా వైకుంఠ లోకానికి చేరుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వైకుంఠ లోకానికి చేరుకొని ప్రళయం తర్వాత వాళ్ళు భగవద్ధామానికి ప్రవేశిస్తారు. ఈ రూపాల్లో ఏ రూపాన్నైనా ఈ రామాది మూర్తిషు కళా నియమేన తిష్టని, ఇక్కడ చెప్పినటువంటి ఏ రూపాన్ని ఆరాధించిన వాళ్ళైనా వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. కానీ విరాట్ పురుషుణ్ణి ఆరాధించిన వాళ్ళు భగవద్ధామానికి చేరుకోలేరు. ఇక్కడ నిరాకారంలోకి వెళ్తారు. నిరాకార బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు. అది ఎవరు? విరాట్ పురుషుణ్ణి విష్ణు రూపంగా ఆరాధించిన వాళ్ళు. ఒకవేళ వాళ్ళు విరాట్ పురుషుణ్ణి బ్రహ్మదేవుడి ప్రతినిధిగా ఆరాధిస్తే వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి అనేది మనకి 9వ శ్లోకంలో వివరిస్తున్నారు చూడండి. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణేనా మాతాజీ? మీ దగ్గర రెడీగా ఉన్నారా? చదువుతారా? లేదు మాతాజీ, లేదు. సారీ ఓకే. మాతాజీ. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎన్నోది మాతాజీ? 9వ శ్లోకం తాత్పర్యం. ఓకే. త్రిగుణాత్మక మగు ద్విపదార్థ కాలమును అనుభవించిన పిదప బ్రహ్మదేవుడు భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనసు, అహంకారాదులచే ఆవృతమైనటి భౌతిక విశ్వమును పరిసమాప్తి చేసి భగవద్ధామమున కేగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, ఈ ద్విపరార్థ కాలం తర్వాత బ్రహ్మదేవుడు ఇవేమిటి? భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనస్సు, అహంకారాలచే ఆవృతమైనట్టి భౌతిక విశ్వాన్ని మొత్తం పరిసమాప్తి చేసి భగవద్ధామానికి ఎగుతాడు. ఎవరు? ఇక్కడ చెప్పేది ఎవరి గురించి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తన 100 రోజుల 100 సంవత్సరాల ఆయుష్ పూర్తి చేసుకున్న తరువాత ఆయన భగవద్ధామానికి వెళ్తాడు. అయితే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు భగవద్ధామం ఎలా ఉంటుంది, భౌతిక లోకం ఎలా ఉంటుంది. భౌతిక లోకం, బ్రహ్మదేవుడు ఉండే లోకం కూడా అది కూడా భౌతిక లోకమే. దానిని వ్యాకృతము అని చెప్తారు. అంటే అది శాశ్వతమైనది కాదు. కానీ ఆధ్యాత్మిక లోకం అనేది అవ్యాకృతం, అది శాశ్వతమైనది, సనాతనమైనది, మార్పు రహితమైనది అని ఇక్కడ మనకి వివరిస్తున్నారనమాట. కాల ప్రభావంలో భౌతిక విశ్వాన్ని పాలించిన పిదప బ్రహ్మదేవుడు దాన్ని లయం చేసి భగవద్ధామానికి చేరును. ఇతరులు అతనితో పాటుగా తద్ధామమున ప్రవేశింతురు. ఆయన భగవద్ధామానికి చేరుకుంటారు. ఆయనతో పాటు ఇతరులు కూడా ప్రవేశిస్తారు. ఆ ఇతరులు ఎవరు? ఎవరు ఆయనతోనే అక్కడికి ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించలేరు అనేది ఇక్కడ మనము 10వ శ్లోకంలో చూద్దాం మాతాజీ. 10వ శ్లోకము మంజులత మాత చదవండి. హరే కృష్ణ. ఎవరు రెడీగా ఉన్నారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. చదవండి. చదవమంటారా? ఆగండి మాతాజీ. ఏవం పరేత్య భగవంతమను ప్రవిష్టా ఏ యోగినో జితమర్మున్మనసో విరాగా తేనైవ సాకమమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంత్య గతాభిమానాః. ప్రాణాయామము, మనోనిగ్రహము ద్వారా భౌతిక జగము నుండి విరాగులైనట్టి యోగులు అత్యంత దూరమున గల బ్రహ్మలోకమునకు చేరుదురు. తమ దేహములను త్యజించిన పిమ్మట వారు బ్రహ్మదేవుని యందు ప్రవేశింతురు. కనుక బ్రహ్మదేవుడు ముక్తిని బడిసి పరబ్రహ్మముగు భగవానుని చెంతకేకగా ఆ యోగులు సైతము భగవద్ధామమున ప్రవేశింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు?
యోగులు ప్రాణాయామం మనోనిగ్రహం ద్వారా భౌతిక జగం నుండి విరాగులైనట్టు యోగులు అత్యంత దూరమున గల బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. తమ దేహాల్ని త్యజించిన పిమ్మట బ్రహ్మదేవుని యందు ప్రవేశింతురు. కనుక బ్రహ్మదేవుడు ముక్తిని బడిసి పరబ్రహ్మకు భగవానుని చెంతకేక ఆ యోగులు సైతము భగవద్ధామమున ప్రవేశింతురు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఎవరైతే కేవలము మనకి భాష్యంలో వివరిస్తున్నారు, బ్రహ్మదేవుడికి ఆయన ఆయుష్ పూర్తయిన తర్వాత ఆయన సేవ ఆయన పూర్తి చేసి ఆయన ఆయుష్ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన భగవద్ధామానికి చేరుకుంటాడు బ్రహ్మదేవుడు. కానీ ఆ బ్రహ్మదేవుణ్ణే కనుక పూజించినట్టయితే వాళ్ళు భగవద్ధామానికి చేరుకోరు. కానీ వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళు చేరుకోలేరు. త్యజించిన పిమ్మట ఎవరైతే ఆయన లోకంలో ఉంటారో, బ్రహ్మదేవుడి యొక్క లోకంలో ఇన్ని రోజులు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ కనుక బ్రహ్మలోకంలో ఉంటారో వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి ఇక్కడ చూస్తున్నారండి. అట్టి యోగులు దేవత అర్చకులు సృష్టి రచన కావించినప్పుడు మరల జన్మించవలసిన అవకాశం వస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయన భగవంతుడి సేవగా భగవంతుడి సేవ చేస్తూ ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన భగవద్ధామానికి వెళ్తారు. కానీ ఎవరైతే బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తారో లేకపోతే ఇంకే ఏదైనా దేవతని ఆరాధిస్తూ ఉంటారో ఆ దేవతలు భగవద్ధామానికి వెళ్ళినా వాళ్ళని అర్చించిన వాళ్ళు మాత్రం భగవద్ధామానికి వెళ్ళరు. మనం ఇదే అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో కూడా మనకి అదే విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారు? ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి నో అర్జున. నువ్వు ఆ బ్రహ్మ భువనార్లోక ఎక్కడ బ్రహ్మలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావలసిందే. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సంబంధ జ్ఞానం గురించి. ఇప్పుడు మనకి భగవద్గీత చతుశ్లోకి భాగవతంలో కూడా ఏం చెప్పారు అంటే భగవంతుడు చెప్పింది చతుశ్లోకి భగవద్గీత భాగవతంలో భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకున్న సంబంధం ఏమిటి, ఆ సంబంధాన్ని అర్థం చేసుకున్న తరువాత ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఆరాధించడం వలన మనం పొందే ప్రయోజనం ఏమిటి, ఇది మనం అర్థం చేసుకుంటే ఎవరికైతే సంబంధ జ్ఞానం కరెక్ట్ గా ఉండదో అది వాళ్ళు ఎలాంటిదంటే కింద బేస్ అంటే పునాది కరెక్ట్ గా లేకుండా నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది కూలిపోతుంది. పునాది ఏమిటి? సంబంధ జ్ఞానం. భగవంతుడితో మనకున్న సంబంధం ఏమిటి అనేది అర్థం చేసుకొని ఆ సంబంధ జ్ఞానం కరెక్ట్ గా ఉన్న వాళ్ళు కరెక్ట్ గా ఆరాధిస్తారు. ఎవరిని ఆరాధించాలో తెలుసుకొని ఆరాధిస్తారు. సంబంధ జ్ఞానం ఎవరికి కరెక్ట్ గా ఉండదో, వాళ్ళ జ్ఞానం అనేది చాలా వీక్ గా ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ కూడా భగవద్ధామం చేరుకోలేరు. నువ్వు ఆరాధించే బ్రహ్మదేవుడు దేవీ దేవతలు అందరూ భగవద్ధామానికి చేరినప్పటికీ మనం భగవద్ధామం చేరలేరు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క సేవగా చేస్తూ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళారు. కానీ నువ్వు దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నావు కాబట్టి నువ్వు భగవద్ధామానికి చేరకుండా బ్రహ్మదేవుడు ఆయన లోకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కూడా తిరిగి బ్రహ్మదేవుడితో పాటు కొన్ని రోజులు కారణోదక సాయి విష్ణువులో ఉండి తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సృష్టి మొదలవుతుందో అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ సృష్టి మొదలైతే మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే. అది ఇక్కడ మనము 10వ అధ్యాయం 10వ శ్లోకంలో తెలుసుకున్నాం. నెక్స్ట్ 11వ శ్లోకంలో మనకిక్కడ వివరిస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ ఇక్కడ మనకి కంక్లూజన్ ఇస్తున్నారనమాట. ఎవరు ఏ లక్ష్యాన్ని చేరుకుంటారు అనేది ఇందాక మనకి కంక్లూజన్ లో ఇక్కడ తయంగా తల్లితోని మాట్లాడుతూ ఉన్నారు కపిల భగవానుడు. 11వ శ్లోకము జనని మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. అధతం సర్వభూతానాం పద్మేషు కృతాలయం శృతానుభావం శరణం గజభావేన భామిని భావము. కనుక ఓ జనని
ఎల్లరి హృదయములందు ఆసీనుడై ఉన్న భగవానుని నేరుగా భక్తి యోగముచే ఆశ్రయించుము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఏమన్నాడే, అత అంటే కనుక అని కంక్లూజన్ ఇస్తున్నారు. నువ్వు ఆమె తల్లితో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆమె తల్లి ఎవరు? కపిల భగవానుడి యొక్క తల్లి దేవహుతి. ఆమె దేవహుతి స్వయంగా పుత్రుడి నుంచే ఆమె జ్ఞానాన్ని పొందుతూ ఉంది. ఆమెకు తెలుసు ఆమె పుత్రుడు భగవంతుడు అని, భగవంతుడి నుంచే స్వయంగా నేను జ్ఞానాన్ని పొందుతున్నాను అని. ఆ విధంగా కపిల భగవానుడు కూడా ఆమెకు కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏమిటి అంటే, నువ్వు స్వయంగా నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నావు కాబట్టి, కరెక్ట్ మార్గంలో ఉంది కాబట్టి ఆమె ఏం చేస్తుంది? స్వయంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంది, భగవంతుణ్ణే పుత్రుడిగా పొందింది. అందుకని ఏం చెప్తున్నారంటే భామిని అని సంబోధిస్తున్నారు. భామిని అంటే ఎవరైతే భగవంతుణ్ణి వాత్సల్య భావంలో, ఇక్కడ చూడండి, కనుకనే అతడు తల్లిని భామిని అని అన్నారు. ఆమె ప్రస్తుతము పాలించడి విధానమునే కొనసాగించమని చెప్తూ ఉన్నారు. భగవంతుణ్ణి పూర్తిగా తలుచుకొని ఆమె సేవ చేస్తూ ఉంది కాబట్టి ఆమెని భామిని అన్నాడు. ఎవరైతే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనకు భగవద్గీతలో అయినా శ్రీమద్ భాగవతంలో అయినా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భగవద్గీత కంక్లూజన్ శ్లోకం ఏమిటి అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే ఏమిటి? అన్ని ధర్మాలని విడిచిపెట్టి నువ్వు నన్నే పూజిస్తే ఏం జరుగుతుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం త్వజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నువ్వు గనక నన్నే, అన్ని ధర్మాలని విడిచి నువ్వు నన్నే ఆరాధిస్తే నువ్వు ఇప్పటి వరకు చేసిన అన్ని పాపాలు కూడా నశిస్తాయి అని చెప్తున్నారు భగవంతుడు. అంటే అది పూర్తి కంక్లూజన్ కాదు భగవద్గీతకి. పూర్తి కంక్లూజన్ ఏమిటి అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. అంటే ఏమిటి? నన్ను ఎప్పుడు కూడా మనసులో నన్నే ఆరాధించు. ఏ విధంగా ఆరాధించాలి భగవంతుణ్ణి? ఏదో ఒక విధమైన బంధంతోని భగవంతుణ్ణి ఆరాధించాలి. ఎవరైతే ఆ విధంగా భగవంతుణ్ణి ఒక బంధంతోని ఆరాధిస్తారో అది ఉన్నతమైన ఆరాధన. ఇక్కడ ఎలా ఆరాధిస్తుంది కపిల భగవానుని దేవహుతి మాత? ఆమెను పుత్రుడిగా భగవంతుణ్ణి ఆరాధించింది కాబట్టి పుత్రుడిగానే ఆమె కోసం వచ్చాడు. అంటే భగవంతుణ్ణి ఏదో ఒక బంధంలో తెలుసుకోవడము అది సరి అయిన జ్ఞానం. ఇప్పుడు సంబంధ జ్ఞానంలో కూడా మనము తెలుసుకోవాల్సింది భగవంతుడితో మనకు ఉన్న బంధం ఏమిటి? ఇది ఉత్తమమైన భగవంతుడి యొక్క ఆరాధన మార్గం. భగవంతుడితోని సంబంధం ఏమిటి తెలుసుకోవడం, ఆ సంబంధంలో ఆరాధించడం. మనము సాధన చేస్తూ ఉంటే ఆ సంబంధం ఏమిటో అర్థమవుతుంది. సాధన మొదలుగా ఉన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న సాధకులకి భగవంతుడు అంటే ఆయన పరమపిత, ఆయన యొక్క అంశని, నేను ఒక జీవాత్మని, నేను ఆయన భగవంతుడు, నేను ఆయన భక్తుణ్ణి, నేను ఆయన యొక్క దాసుడిగా నేను ఆయన సేవ చేయాలి. కేవలం అంతవరకు మాత్రమే ఒక సాధకుడికి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే సాధనలో మనం పురోగతి చెందుతామో అప్పుడు భగవంతుడికి మనకు ఉన్న బంధం ఏమిటి తెలుస్తుంది. ఆ విధంగా బంధంలో ఆరాధించాలి. అలానే చేస్తున్నారు ఎవరు? దేవహుతి మాత. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏకత్వం గురించి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. మాయావాద తత్వవేత్తలు ఏకత్వం ఏ విధంగా ఉంటుందంటే, భగవంతుడు నువ్వు ఇద్దరు ఒకటే. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతావో నువ్వు భగవంతుడు ఒకటే అని తెలుసుకుంటావు, ఆయనలోనే కలిసిపోతావు. అది ఏకత్వం. అది ఒక విధమైన ఏకత్వం. కానీ వైష్ణవులు ఏకత్వ భావం భిన్నమైనది. వారు భగవానుని లీనమవ గోరినను వైష్ణవులు మాత్రం వ్యక్తిత్వమును కోల్పోరు. ప్రేయసిగా, తల్లిదండ్రులుగా, స్నేహితుడిగా లేదా సేవకుడిగా తమ వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలుపుకుంటారు. భగవద్ధామానికి చేరినా, గోలోకధామానికి చేరినా భగవంతుడితో మన ఏకత్వం అనేది భిన్నము. మనం భగవంతుడితోని ఏకమవడం అంటే ఆయన ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము.
కానీ మన యొక్క ఇండివిజువాలిటీ అనేది అక్కడ కూడా ఉంటుంది. మన భగవంతుడిని ప్రేయసిగానా, లేకపోతే తల్లిదండ్రులుగానా, మనం ఆయన్ని తల్లిదండ్రులుగా భావించి మన బిడ్డగా భావించడం, స్నేహితుడిగా భావించడం, సేవకుడిగా భావించడం, లేకపోతే భగవంతుడే మనకి తండ్రిగా భావించడం. అలా మనము ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటాము. అది వైష్ణవుల యొక్క ఏకత్వ భావన. నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళ ఏకత్వ భావన వైష్ణవుల యొక్క ఏకత్వ భావానికి పూర్తిగా భిన్నం. క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వాళ్ళకి అస్తిత్వం అనేది ఉండదు. వాళ్ళు వాళ్ళని కోల్పోతారు. అంటే ఎలా? సముద్రంలో ఇంకొక నీటి చుక్క పడితే దానికి అస్తిత్వం ఉండదు. కానీ సముద్రంలో ఉన్న ఒక చేప పిల్లకి అస్తిత్వం ఉంటుంది. మనం సముద్రంలో చేప పిల్లల్లా ఉండాలి. సముద్రంలో నీటి బిందువుగా కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడా సముద్రంలో చేప పిల్లలా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ 12 నుంచి 15వ శ్లోకం తాత్పర్యం మాత్రం చదవండి. ఎవరు చదువుతారు మాతాజీ? మాతాజీ నేను చదవనా? చదవండి మాతాజీ. ఓ జనని, దేవదేవుని కొందరు విశేషమగు స్వార్థగతితో అర్చింపవచ్చును. కానీ బ్రహ్మదేవుని వంటి దేవతలు, సనత్కుమారాది మహర్షులు, మరీచాది మహామునులే సృష్టి సమయమున తిరిగి ఈ భౌతిక జగత్తుకు రావలసి వచ్చును. త్రిగుణ ప్రభావము ఆరంభమైనప్పుడు వేదగర్భుడును సృష్టికర్తయును అగు బ్రహ్మదేవుడు, యోగ ప్రవర్తకులగు మహర్షులు తిరిగి కాల ప్రభావమునకు ఒత్తురు. కర్తృత్వరహితమగు కర్మల ద్వారా ముక్తిని బడసి తొలి పురుషావతారమును చేరినప్పటికీ పూర్వమున్నట్టి రూపములందు స్థానముల ఎందే వారు సృష్టి సమయమున తిరిగి వత్తురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఇంకా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు ఆయన యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత ఆయన భగవద్ధామానికి చేరవచ్చు. కానీ ఎప్పుడు కూడా భక్తులకి ముక్తిని, తనని ఆరాధించే వాళ్ళకి బ్రహ్మదేవుడు ముక్తిని ఇవ్వలేడు. కేవలం బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మరుద్రాదుల వంటి ఏ దేవతలు కూడా వాళ్లకు ముక్తిని ఇవ్వలేరు. అది మనం తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తన పూర్తి ఆజన్మాంతం పూర్తయిన తర్వాత ఆయన సమస్త విశ్వాన్ని సృష్టిస్తాడు. తర్వాత ఆయన ఆయుష్ పూర్తవగానే ఆయన భగవద్ధామానికి వెళ్తాడు. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ కూడా ఆయన తిరిగి రావచ్చు. ఎలా తిరిగి వస్తాడు అంటే, కొన్నిసార్లు ఆయన ఆయుష్ పూర్తయితే మళ్ళీ వేరే ఒక బ్రహ్మ ఆయన స్థానంలో వచ్చి సృష్టి రచన చేయవచ్చు. లేని పక్షంలో కొన్నిసార్లు ఆయనే మళ్ళీ తిరిగి కూడా రావచ్చు. అది ఎందుకు అలా జరుగుతుంది? ఆయన జన్మ పూర్తయిన తర్వాత ఆయన ఎందుకు భగవద్ధామానికి చేరలేకపోతున్నాడు? ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రుద్రుడు ఏ విధంగా ఎందుకు వస్తుంది అలాంటి పరిస్థితి బ్రహ్మదేవుడి కంటే, ఆయన ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయాలని చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నేను కూడా రుద్రుని అంత స్వతంత్రుణ్ణి అని బ్రహ్మదేవుడు భావిస్తాడో, ఆయన తిరిగి మళ్ళీ భూమి మీదకి, మళ్ళీ భౌతిక లోకానికి రావలసి ఉంటుంది. అహంకారాన్ని ప్రదర్శిస్తే మళ్ళీ రావాల్సింది. అంటే అది పూర్తిగా మనము అహంకారము అని చెప్పలేము. అంటే అది ఒక విధమైన మిథ్యా అహంకారం అన్నమాట. ఎటువంటి మిథ్యా అహంకారము? నేను కూడా స్వతంత్రుణ్ణే అనే మిథ్యా అహంకారం. నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని కాకుండా నేను స్వతంత్రుణ్ణే అని ఎవరైతే భావిస్తారో అప్పుడు మళ్ళీ వాళ్ళు బ్రహ్మదేవుడు కూడా తిరిగి రావాల్సిందే. బ్రహ్మదేవుడితో పాటుగా ఇక్కడ ఇంకా కొంతమంది ఆయన యొక్క పుత్రులు, ఎంతో మంది పుత్రులు ఉన్నారు ఆయనకి. సనత్ కుమారులు, మహర్షులు, మరీచాది మహామునులు, వాళ్ళందరూ కూడా తిరిగి రావాల్సి ఉంటుంది. వాళ్ళైనప్పటికీ ఎప్పుడైతే మన మిథ్యాహంకారం భగవంతుడి యొక్క సేవకుణ్ణి, ఆయన భక్తుణ్ణి అని కాకుండా నేను స్వతంత్రుణ్ణి అని భావిస్తారో వాళ్ళందరూ తిరిగి రావాల్సిందే. ఇది ఇక్కడ అసలైన అహంకారం ఉంటే గనక ఆయన భగవద్ధామానికి వెళ్తాడు. భగవద్ధామానికి వెళ్తే ఆయన తిరిగి రారనమాట బ్రహ్మదేవుడు. మన ఆలోచన ఎలా ఉంది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ.
మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ శివుడు కూడా లయ చేయడానికి మళ్ళీ రావాలి కదా మాతాజీ. అంటే శివుడి స్థానం వేరు మాతాజీ, శివుడి ఆ, మా స్థానం వేరు. వేరే ఆయన జీవుడు కాదు. కాదు లయం చేయడానికి మాతాజీ జీవులు మాత్రమే, మాతాజీ జీవులు మాత్రమే వాళ్ళ ఆయుష్ పూర్తయిన తర్వాత భగవద్ధామానికి వెళ్తారు. ఆయన శివుడు జీవుడు కాదు. కాడు. అంటే ఎస్ ఏంటి? మాతాజీ. మళ్ళీ సృష్టి బ్రహ్మ కంటే జరిగినప్పుడు ఉత్తమమైన వాడు కదా. ఉత్తమైన లోకమే సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ వేరే బ్రహ్మ వచ్చినా ఆయన వచ్చినా గాని మళ్ళీ లయం చేయడానికి ఒక శివుడు అనేది రావాలి కదా మాతాజీ. అవును మాతాజీ, శివుడు ఎప్పుడు ఆయన భగవద్ధామానికి వెళ్ళాడు, ఆయన ఆయుష్ పూర్తయిందని ఎక్కడైనా వచ్చిందా? రాలే కదా. రాలేదు మాతాజీ. ఆయనే మళ్ళీ కొనసాగవచ్చు. ఓకే. ఇక్కడ బ్రహ్మదేవుడు గురించి చెప్తున్నాము, శివుడు చెప్పలేదు మనం. చెప్పలేదు మాతాజీ. అదే అడుగుతుంది. బ్రహ్మ దాకా ఉంటుంది అవకాశం. ఆయనే కంటిన్యూ అవుతారా మరి ఏంది అని? ఆయనే కంటిన్యూ అవుతారు. హరే కృష్ణ. నెక్స్ట్ 16వ శ్లోకం. ఓన్లీ తాత్పర్యం చదవండి మాతాజీ, టైం చాలా ఉంది. ఎవరు చదువుతారు మాతాజీ తాత్పర్యం? నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. భౌతిక జగం నెడ అమితానురక్తులైన వారు తమ కర్మలను గొప్ప శ్రద్ధతో చక్కగా నిర్వహింతురు. కర్మఫలం నందు ఆసక్తులైన వారు అట్టి నిత్య కర్మలను నిరంతరము వనరింతురు. హరే కృష్ణ. కర్మఫలములందు ఆసక్తులైన వారు అట్టి నిత్య కర్మలను నిరంతరము వనరింతురు. భౌతిక ఆసక్తులైన జనులు వాళ్ళ భాగవతంలో భగవద్గీతలో వాళ్ళ గురించి వివరిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలను చేస్తారు, కొన్ని అనుష్ఠానాలను చేస్తారు, వేదాల్లో ఉపదేశించిన కర్మలు చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయము, ఎవరైతే ఈ విధంగా ఏ దేవతని ఆరాధించినప్పటికీ వాళ్ళు స్వర్గలోకానికి చేరాలన్నా కొన్ని నియమ నిబంధనల్ని పాటిస్తారు, కానీ వాళ్ళకి ఎప్పటికీ ముక్తి రాదు. ఏ దేవతను అట్టి ఎడ వారు భౌతిక పరిస్థితిని మెరుగుపరుచుకొనుటకై కర్మల యందు ఆసక్తులైన వారి గురించి పలుకున్నదేమున్నది అంటే, వాళ్ళకి మనం ఇందాక చెప్పుకుందే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఎవరైతే కర్మల మీద ఆసక్తి ఉండి నిత్య కర్మలు చేస్తారు. నిత్య కర్మలు అంటే రోజువారీ చేసుకునే పనులు. నిత్య కర్మలు అంటే కొంతమంది బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తారు, అది వాళ్ళది నిత్య కర్మ. కానీ గర్భాధాన సంస్కారం చేస్తారు, అదేమిటి నిత్య కర్మ కాదు. అది కేవలము ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం చేస్తారు, అవసరమైనప్పుడు, వివాహం జరిగినప్పుడు. అంటే నువ్వు నిత్య కర్మ చేసినా, ఏ కర్మ చేసినప్పటికీ మనము అది కనుక ఒక సకామ కర్మగా చేస్తే స్వర్గానికి మాత్రమే వెళ్తాము, భగవద్ధామానికి చేరలేము ఎప్పటికీ కూడా. నిష్కామ కర్మగా చేస్తే అయితే నిష్కామ కర్మగా చేసినప్పటికీ నిష్కామ కర్మ పూర్తి భక్తి యోగం కాదు. వాళ్ళు ముక్తిని ఆశిస్తారు. వాళ్ళు ముక్తిని ఆశించడం వల్ల వాళ్ళు నిరాకార బ్రహ్మానికి చేరుతారు, నిష్కామ కర్మ యోగులు. ఓకే. నెక్స్ట్ 17వ శ్లోకం మాతాజీ. చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. అట్టి వారలు రజోగుణ ప్రభావితులై చింతాసక్తులను అనియమిత ఇంద్రియముల కారణమున సదా ఇంద్రియ భోగ వాంఛితులను అయ్యుదురు. పితృదేవతలను అర్చించుతూ వారి కుటుంబ, సాంఘిక లేదా జాతీయ ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు అహర్నిశము తలమునకలై యుద్ధురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎక్కువగా ఆ విధంగా ఆలోచిస్తూ ఉండాలి. చింతాసక్తులను అంటే ఎప్పుడు కూడా చింతించుతూ ఉంటారు. దేని గురించి? ఇంద్రియ భోగం గురించి. అంటే ఏ విధంగా మన కోరికలు, ఎన్నో రకాల కోరికలు ఒక భౌతికమైన ఒక జీవికి, అన్ని కోరికల్ని తీర్చుకోవడం కోసము ఆయన పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఆ విధంగా సాంఘిక, జాతీయ ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు అహర్నిశలు తన ములుకులై ఉంటాడు. సాంఘికంగా అంటే సామాజికంగా ఉన్నత స్థితి, ఆర్థికంగా ఇంకా మంచిగా పురోగతి కావాలి అని ఆరాధిస్తూ వాళ్ళు చింతిస్తూ ఉండి రజోగుణంలో అంటే కోరికలతోని దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఏమంటారు? త్రైవర్గికులు అంటారని నెక్స్ట్
18వ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చదవండి మాతాజీ. హరే మూడు కృష్ణ విధములకు మాతాజీ. ఆ మంజులత చదవండి మాతాజీ చదవండి. 3 విధములకు ఉన్నతికర విధానములందు అభిరుచి కలవారైనందున అట్టివారులు త్రైవర్గికులని పిలువబడుదురు. బద్ధజీవునికి ఉపశమను కలిగింపగలిగినట్టి భగవానుని ఎడ వారు విముఖులై ఉందురు. శ్రీహరి లీలల అతని దివ్యశక్తి కారణమున శ్రవణదాయకములైనవి ఎడ వారు అభిరుచిని కలిగి ఉండరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ త్రైవర్గికులు అంటే త్రై అంటే 3. ఈ 3 గురించే ఎప్పుడు ఆలోచిస్తారు. అవి ఏమిటి? ఇక్కడ వేదాల్లో చెప్పిన ధర్మార్థ కామ మోక్షాలలో కూడా వాళ్ళు ఎక్కువగా ఇంద్రియ భోగంలో ఉండి ఇక్కడ మళ్ళీ కంక్లూజన్ ఇస్తున్నారనమాట. ఇంతకు ముందు వరకు మనకి ఏం చెప్పారంటే ఒక్కసారి కంక్లూజన్ గా అర్థం చేసుకొని ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారో చూద్దాం. మనకి సకామ కర్మయోగులు, నిష్కామ కర్మయోగులు, యోగా ల్యాడర్ గురించి చెప్తున్నారు. ఏ విధంగా కర్మబంధనం నుంచి మనం ముక్తి పొందాలి అంటే మన సాధన ఏ విధంగా ఉంది, సాధన ఏ విధంగా ఉన్నప్పుడు మనం ఏ గమ్యాన్ని చేరుకుంటాము. సకామ కర్మయోగుల గురించి చెప్పారు. వాళ్ళు స్వర్గాన్ని మాత్రం చేరుకుంటారు. ఆ తర్వాత సకామ కర్మ తర్వాత నిష్కామ కర్మ. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వాళ్ళు నిరాకార బ్రహ్మం వరకు వెళ్తారు. ఆ తర్వాత మనకి చెప్పొచ్చు మనము జ్ఞాన యోగుల గురించి, అష్టాంగ యోగుల గురించి. ఇప్పుడు ఈ జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు కూడా వాళ్ళు విరాట్ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ విరాట్ రూపాన్ని ధ్యానం చేసిన వాళ్ళు 2 రకాల విరాట్ రూపము. ఆ విరాట్ రూపము బ్రహ్మదేవుడిగా వాళ్ళు భావించి వాళ్ళు కనుక ధ్యానం చేస్తే భగవంతుణ్ణి వాళ్ళు మళ్ళీ భౌతిక లోకంలోకే తిరిగి వస్తారు. బ్రహ్మదేవుడితో పాటుగా భగవద్ధామని చేరుకోలేరు. ఆ విరాట్ రూపాన్ని ఆయన విష్ణువు యొక్క ప్రతినిధిగా విష్ణు రూపంగా కనుక ఆరాధన చేస్తే వాళ్ళకి క్రమముక్తి వస్తుంది. విరాట్ రూపంలో ఆరాధన చేసిన వాళ్ళకి వెంటనే వాళ్ళు భగవద్ రూపాన్ని చేరుకోలేరు. వాళ్ళకి విష్ణు రూపంగా కనుక ఆరాధిస్తే వాళ్ళకి క్రమముక్తి వస్తుంది. అది తెలుసుకుందాం. ఈ క్రమముక్తిలో కూడా వాళ్ళు చేరేది నిరాకార బ్రహ్మాన్నే. క్రమముక్తిలో వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని చేరతారు. విష్ణువు యొక్క రూపంగా గనక భావించి విరాట్ రూపాన్ని ధ్యానం చేస్తే, కానీ నేను బ్రహ్మదేవుడిగా కనుక ధ్యానం చేస్తే వాళ్ళు కనీస నిరాకార బ్రహ్మంలో కూడా వెళ్ళరు. వాళ్ళు భౌతిక లోకంలోకే తిరిగి వస్తారు. ఆ తర్వాత చెప్పారు ఉన్నతమైన ఆరాధన అనేది వాళ్ళ తల్లికి చెప్పారు. ఓ భామిని, నువ్వు చేసే ఆరాధన ఉన్నతమైనది, నువ్వు ఆ విధంగానే కొనసాగించు. కానీ భగవంతుణ్ణి ఆరాధన చేయాలంటే ఉత్తమమైన మార్గము మనము ఆయనతో ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకొని ఆయనని ఆరాధన చేయాలి. అందుకని సంబంధ జ్ఞానము అతి ఉత్తమమైనది. ఎవరైతే సంబంధ జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు అదే భావంలో భగవద్ధామానికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తారు అని చెప్పారు. తర్వాత ఈ 15 శ్లోకం వరకు ఆ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ 16 నుంచి 21 వరకు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ మనకి వివరిస్తున్నారనమాట. ఒకవేళ కనుక మళ్ళీ గృహమేధులు అయ్యి ఉండి ఈ సకామ కర్మ మీదనే వాళ్ళకు ఆసక్తి ఉండి వాళ్ళు ఆ విధంగానే ఈ సకామ కర్మలోనే కనుక మునిగిపోయి ఉంటే వాళ్ళు ఏం పొందుతారు అనేది కన్క్లూజన్గా 21 వరకు చెప్పి తర్వాత 22వ శ్లోకం నుంచి మనకి పూర్తిగా అసలు ఇంకా ఉన్నతమైన ఆరాధన ఏమిటి అనేది మనం 22వ శ్లోకాన్ని గురించి తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ 18వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అంటే త్రైవర్గికులు. ఈ త్రైవర్గికులు వీళ్ళు కూడా సకామ కర్మ యోగులే. వాళ్ళు 3 ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఒకటి ధర్మ కార్యాలు, ఆర్థిక వృద్ధి, ఇంద్రియ భోగము. ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు ఇదే ఆరాధిస్తూ ఉంటారు, ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ త్రైవర్గికులు ఉన్నత విద్యా విధానం నందు ఎక్కువగా వాళ్ళ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఈ త్రైవర్గికుల గురించి పైన మనకి భాష్యంలో చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. కానీ 2వ పేరాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే హరిమేధ, దేవదేవుడు ఇక్కడ హరిమేధ అని వర్ణింపబడినాడు. అంటే దేవదేవుని మహాద్భుత లీలలని ఎవరైతే వింటారో ఆయన అద్భుతమైన లీలల్ని విన్నవాళ్ళు మాత్రమే వాళ్లకు మాత్రమే. కొంతమందికి భగవంతుడి యొక్క కథల్ని వినడం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఎటువంటి మీద కట్టు కథల మీద అంటే కాల్పనిక కథలు చెప్తూ ఉంటారు యూట్యూబ్లో. ఇప్పుడు మనం ఏమైనా క్లాస్ వినాలంటే ఒక్కొక్కసారి
స్క్రోలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట. వివాహం జరిగిపోయిన తరువాత ఆ భర్త పాశ్చాత్య దేశాలకు అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్‌లో భార్య బిచ్చమెత్తుకుంటూ కనిపించింది. అంటే నేను చూసాను మాతాజీ, అలాంటి టైటిల్ ఉన్నదానికి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ భాగవతం క్లాస్ పెడతాం కదా! 100 వ్యూస్ వచ్చేది కూడా కష్టం. అంటే భగవంతుడి కథ మీద ఆసక్తి ఉండదు. కట్టుకథలు, కాల్పనిక కథల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నవలలు చదవడము, దినపత్రికలు చదవడము, అంటే ఇలాంటి ఊహాత్మిక అంటే ఊహించుకొని రాసే నాటకాలు చదవడము వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క కార్యాలు, ఆయన కురుక్షేత్రంలో ఏం చేశాడు, భగవద్గీతలో ఏం చెప్పాడు, పాండవులంటే ఆయనకి ఎందుకు ఇష్టము, ఆయనకి బృందావనం అంటే ఎందుకు ఇష్టము, బృందావనంలో ఆయన ఏం లీలలు చేశాడు, వీటి మీద వాళ్ళకి ఎప్పటికీ ఆసక్తి అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోని భౌతికమైన విషయాల మీదనే ఆసక్తిని కలిగి ఉంటారు. శ్రీకృష్ణ భగవాన్ దివ్య కర్మల ఎడ ఆసక్తిని కరబరచరు. మనం ఎంత చెప్పినా సరే వాళ్ళకి భగవంతుడి యొక్క లీలల మీద ఆసక్తి అనేది ఉండదు. భగవంతుడి యొక్క లీలల మీద ఆసక్తి ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, వాళ్ళకి ఎలాంటి జన్మ వస్తుంది అని మనకి 19వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఎవరైనా చదువుతారా మాతాజీ? నేను హరే కృష్ణ చదువుతాను. మాతాజీ, చదువుతాను మాతాజీ. అట్టి వారలు భగవదాజ్ఞచే గర్హింపబడి దండింపబడుదురు. అచ్యుత కథాసుధకు విముఖులైన కారణమున మలభక్షణము చేయు శోకరములతో వారు పోల్చబడుదురు. వారు భగవానుని దివ్య కర్మల శ్రవణమును త్యజించి లౌకికుల హేయమగు కర్మలను వినుచుందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళకి ఎలాంటి జన్మ ఇస్తారు చూడండి, ఇక్కడ చెప్తున్నారు. అచ్యుత కథాసుధలో విముఖులైన కారణంన మలభక్షణము చేయి సూకరములతో వారు పోల్చబడుదురు. పోలుస్తారు అంటే ఎలాంటి ఇప్పుడు ఈ సూకరానికి దానికి మనము నెయ్యి మంచిగా ఆ పాలు బియ్యము వేసి జీడిపప్పులు వేసి పాయసం చేసి అది భోగా సమర్పించి ఆ ప్రసాదం పెడితే దానికి అది నచ్చదు. అసహ్యమైన వాసన వచ్చే మలమే నచ్చుతుంది. అలాగే ఇక్కడ లోకంలో చాలా మందికి అలాంటి విషయాల మీద ఆసక్తి ఉంది, కానీ కృష్ణ కథ మీద ఆసక్తి లేదు. వాళ్ళు సూకరంతో సమానమని చెప్తున్నారు. ఈ పోలిక వినడానికే మనకి ఎంతో ఘోరంగా అనిపిస్తుంది, కానీ లోకంలో 90% అబౌవ్ పీపుల్కి ఇలాంటి విషయాల మీదనే ఆసక్తి ఉంటుంది. వాళ్ళకి ఎంతో ఫేమస్ ఒక సినిమా తీసి అందులో హీరో ఒక స్మగ్లర్ అయినా సరే స్మగ్లర్ అయ్యి అందరిని చంపి స్మగ్లింగ్ చేసి వాళ్ళని హీరోగా చూపిస్తే ఆ సినిమా నచ్చుతుంది. కానీ కృష్ణ కథ మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సూకరం లాగా మలం మీద ఉన్న ఆసక్తి కృష్ణ ప్రసాదం మీద ఉండదు. నెక్స్ట్ 20వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. లతా మాత చదవండి మాత. అట్టి లౌకికులు దక్షిణాయమున పితృలోకమును చేరుదురు. అయినను ఈ లోకమునకే తిరిగి వచ్చి తమ వంశమునందు జన్మించి ఆజన్మాంతరము అవే కామ్య కర్మలను నొరవింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళకి ఎలాంటి డెస్టినేషన్ వస్తుందంటే దక్షిణాయనంలో వాళ్ళు పితృలోకాలకి చేరుకుంటారు. అంటే ఇది మంచి డెస్టినేషన్, మంచి గమ్యం కాదనమాట. దక్షిణాయనంలో పితృలోకానికి చేరడం అంటే మన కర్మానుసారం వెళ్ళి పితృలోకంలో ఎన్నో రోజులు ఉంటాం అన్నమాట. అక్కడ ఉండి ఏం చేస్తారంటే మా వంశం వాళ్ళు పిండాలు పెడితే దాని మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆడ పితృలోకంలో కొంతకాలం ఉండి మళ్ళీ ఏం చేస్తారు, తిరిగి మళ్ళీ అదే వంశంలో పుడతారనమాట. అందుకని కొన్నిసార్లు చూడండి చనిపోయిన తాతగారే మళ్ళీ మనవడిగా పుట్టాడు అని చెప్తూ ఉంటారు, అలా భావిస్తూ ఉంటారు. ఇక్కడ అది నిజమని చెప్తున్నారు భాగవతంలో. ఎవరికైతే అలాంటి కోరికలే ఉండి నిరంతరం భౌతికంగా బతుకుతూ ఆ కుటుంబం కోసమే జీవిస్తూ ఎన్నో కోట్లు పోగేసి నా కుటుంబంలో ఉన్న వంశం వాళ్ళందరి కోసం కూడా పోగేసి సంపాదించి పెట్టిపోయావో మళ్ళీ నువ్వు అటువంటి వంశంలోనే పుడతావు, వాళ్ళతోనే ఉంటావు, మళ్ళీ వాళ్ళతోనే అటువంటి భౌతికమైన కర్మల్లోనే మునిగిపోయి ఉంటావు.
వాళ్ళకి ఆసక్తి అనేది భౌతికమైన విషయాల మీద ఎప్పటికీ పోదు. మళ్ళీ అదే లోకంలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు, మంచిగా చూసుకుంటారు కొంతమంది. ఈ కుటుంబంలో మళ్ళీ ఏమన్నా అన్ని ఏమిటి ఇలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి, అటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళే పుత్రులుగా పౌత్రులుగా వస్తారు. వాళ్ళకి ఎప్పుడు నిరంతరం ఆస్తుల గొడవలే కావాలి. నిరంతరం ఒక ఇద్దరు కలిశారంటే ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ ఏదైనా జరిగితే ఎప్పుడు ఆస్తుల గొడవలే వాళ్ళకి. అలాంటి కుటుంబంలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళతోని అవే గొడవలు పెట్టుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు. పితృలోకంలో ఉండి అక్కడ ఈ వంశస్థులు పెట్టే ఆహారము పిండాల కోసమన్నా ఎదురు చూస్తారు, లేకపోతే ఇక్కడికే వచ్చి అదే వంశంలో పుట్టి వాళ్ళతోనే గొడవలు పడుతూ అక్కడే మళ్ళీ జన్మిస్తారు. నెక్స్ట్ 21 శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. తతస్తే క్షీణ సుకృతాః పునర్లోకమిమం సతి పతంతి వివసా దేవైః సద్యో విభ్రంశితో యతయాః. భావం: అత్యున్నత స్థానమునకు ఎదిగిన వాడు కొన్ని మార్లు అకస్మాత్తుగా పతితుడైనట్లు పుణ్యఫలములు నశించినంతటా వారు దైవ ప్రేరితముగా ఈ లోకమునకే తిరిగి వత్తురు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ వివరిస్తున్నారనమాట. ఏమిటంటే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో మంచి హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారనుకోండి ఎవరైనా, ఆ ప్రభుత్వ ఉద్యోగంలో హైయెస్ట్ పొజిషన్లో ఉండి వాళ్ళ కర్మానుసారము వాళ్ళు ఏమైనా చిన్న తప్పు చేసే ఒక లంచం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇంతవరకు ఉన్న మంచి పేరు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ మీద పోలీస్ కేసులు వస్తాయి, వాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం ప్రభుత్వం జప్తు చేస్తుంది. అంటే ఏమిటి, నీ పొజిషన్ ఎక్కడో ఉంది కానీ నువ్వు చేసిన కర్మానుసారం అది వెంటనే పూర్తిగా పతనం అయిపోయింది. ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు పూర్తిగా పతనం అయిపోతారు. కారణం ఏమిటి, ఇంతకు ముందు నువ్వు చేసిన కర్మలే. అలా పతనం ఎవరైతే చెందుతారో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉన్నత లోకాలకి వెళ్ళినప్పటికీ అక్కడ నువ్వు ఎన్నో స్వర్గలోకాలని అనుభవించినప్పటికీ కొన్నిసార్లు ఏదైనా పుణ్యకార్యాలు చేసి ఏమిటి ధర్మాచరణ ద్వారా కొన్ని ఏం చేస్తామంటే మనము మనకేం కావాలి, అర్థము కామము కావాలి. అవి పొందిన క్రమంలో పుణ్యం కోసం కొన్ని మంచి పనులు చేస్తారు. ఆ పుణ్యం కోసం మంచి పనులు ఎందుకు చేస్తారంటే ఆ పుణ్యం మళ్ళీ మళ్ళీ మనకు వెంటగా వస్తుంది, మనకు తోడుగా వస్తుంది, మళ్ళీ ఇంకా మనం ఎక్కువ సుఖాన్ని పొందొచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చు అని. అదే ఆలోచనతో కొన్ని పుణ్యకార్యాలు ఎవరైతే చేస్తారో గృహమేధులు వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే మామ పేర్చేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు, ఆ బ్రహ్మ భువనార్లోక. ఎవరైతే ఆ బ్రహ్మ భువనార్లోక ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మలోకం వరకు తిరిగి భూమి మీదకి రావాల్సిందే. కానీ ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో వాళ్ళు తిరిగి మామే పైచ్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నా లోకానికి కనుక నువ్వు వచ్చావు అనుకో, నన్ను ఆరాధిస్తే నా లోకానికి వస్తావు, నా లోకానికి వస్తే మళ్ళీ నువ్వు తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు అని కృష్ణుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎవరైతే పుణ్యాన్ని సంపాదించుకొని ఉన్నత లోకానికి వెళ్ళినా ప్రభుత్వ ఉద్యోగి పతనమైనట్లుగా కొన్ని రోజులు అక్కడ స్వర్గ సుఖాల్ని అనుభవించి తిరిగి భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళ యొక్క గమ్యం మనం 20వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ వంశజుల మీదనే ఆధారపడుతూ వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటూ అదే వంశజులతోని మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అక్కడే ఉంటావు. కానీ ఎప్పటికైతే నువ్వు భగవంతుని ఆరాధిస్తామో మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం, మళ్ళీ ఆ వంశంలో జన్మెత్తాల్సిన అవసరం, వాళ్ళతోని గొడవడం పడాల్సిన అవసరం, ఎప్పుడు దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. ఈ చూడండి, కుటుంబ సభ్యులతోని గొడవలు ఉన్న వాళ్ళకి ఒక్క నిమిషం మనశ్శాంతిగా ఉండదు. అలాంటి వాళ్ళని కదిలియండి. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది ఆస్తులు ఉండబట్టే ఇన్ని గొడవలు, ఆస్తులు లేకపోతే బాగుంటుందేమో అని. అలా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఏమిటి జన్మ, ఏమిటి గొడవలు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అలాంటి ఎప్పుడు వరకైతే నువ్వు ఏమైనా చెయ్యి, ఏ కర్మ అయినా చెయ్యి, మళ్ళీ భూమి మీదకి వచ్చి అలాంటివి అనుభవించాల్సిందే. కేవలం కృష్ణుణ్ణి ఆరాధిస్తే మాత్రం ఇటువంటి భూమి మీదకి మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ భాష్యంలో వివరిస్తున్నారు.
22వ శ్లోకం నుంచి అసలు ఇంకా ఉన్నతమైన సాధన విధానం ఏమిటి, ఆ ఉన్నతమైన సాధన చేసిన వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి అనేది 22వ శ్లోకం నుంచి మనం తెలుసుకున్నాం. ఇది మొత్తం కర్మబంధనం ఈ అధ్యాయం. కపిల భగవానుడు ఈ కర్మల నుంచి ఎలా బయటపడి భగవద్ధామానికి చేరడానికి అన్ని రకాల సాధన మార్గాలు, వాటి వల్ల వచ్చే మనం పొందే గమ్యము ఏమిటి అనేది మనకి వివరిస్తున్నారనమాట. ఇప్పటి వరకు మనం 21 శ్లోకం వరకు వివిధ రకాల సాధన మార్గాలు, వాటి యొక్క గమ్యాన్ని మనం తెలుసుకున్నాము. 22వ శ్లోకము నుంచి వచ్చే వారము ఇంకా మిగిలిన సాధన మార్గాలు ఏమిటి, వాళ్ళ గమ్యం ఏమిటి అనేది వచ్చే వారం తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? మాతాజీ ఇప్పుడు తద్దినాలు పెట్టాలి. తద్దినాలు పెట్టాలంటే అబ్బాయిలు ఉండాలి, కొడుకు ఉండాలి. కానీ అభక్తులైతే, భక్తులకైతే అవసరం లేదు. భక్తులకైతే ఎవరైనా సరే వాళ్ళ వంశంలో వాళ్ళ పేరు మీద మనము ఆ వైష్ణవులకి భోజనం పెట్టినట్లయితే, ఇంట్లో మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలవండి, భక్తుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి, మనకి తెలిసిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ పిలిచి ఆ రోజు మీరు భగవద్గీత, భాగవతము ప్రవచనము, ఆ తర్వాత సంకీర్తనము, వాళ్ళందరికీ ప్రసాదము, ఆ బయట వాళ్ళతో పాటుగా వైష్ణవుల్ని కూడా పిలవండి మీ ఇంటికి. వైష్ణవులకి వాళ్ళకి కలిపి భోజనం పెట్టండి. మీరు పుత్రులు ఉండి పితరులకు పిండ ప్రదానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. వాళ్ళకి పుత్రుడు అవసరం లేదు. అభక్తులకి పుత్రుడు అవసరం, భక్తులకి పుత్రుడు కావాలి అనే రూల్ లేదు. ఓకే. హరే కృష్ణ. అంటే ఇందాక బ్రహ్మపుత్రి గురించి చెప్పారు కదా, మాతాజీ సప్తర్షులు అన్ని కూడా పోస్టులే మాతాజీ. బ్రహ్మదేవుడితో సహా, దేవీ దేవతలతో సహా సప్తర్షులు అన్ని కూడా పోస్టులే. కానీ నారద మహాముని పోస్ట్ అని నేను ఎప్పుడు వినలేదు మాతాజీ. ఆయన భక్తుడు. ఆ భక్తుడు ఎప్పుడు భగవద్ధామంలో ఉంటారు మాతాజీ. ఓకే. భక్తుడు ఎప్పుడు భగవద్ధామంలో ఉంటారు. భగవద్ధామంలో ఉన్న భక్తులకి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి ఉండవు కదా అంటే భక్త ప్రహ్లాద లాగా అనుకోవచ్చు కదా మాతాజీ. మాతాజీ భక్త ప్రహ్లాద్ అంటున్నారా మీరు? అలాగ అనుకోవచ్చు కదా. తనకి వాళ్ళు కూడా భక్త ప్రహ్లాదుడి కోసమే మనకి చెప్తారు. ఇప్పుడు భగవద్ధామంలో ఆ దేవతలు ఉంటారు, అసురులు కూడా ఉంటారండి. అక్కడ అసురులు ఎవరు అంటే ఈ భక్త ప్రహ్లాదుడి యొక్క వంశులే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్. హరే కృష్ణ మాతాజీ. ఇందాక నేను చెప్పాను సకామ కర్మ, నిష్కామ కర్మ, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, విరాట్ రూప ధ్యానం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలనే లేదు. ఇవన్నీ కూడా ఉన్న విధానాలన్నీ చెప్తున్నారు, కానీ ఒకటే భక్తుడు ఇవన్నీ ఆచరించాలి అని చెప్పడం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు. అలా అని ప్రతి స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలని లేదు. డైరెక్ట్ గా భక్తి యోగాన్ని కూడా ఆచరించవచ్చు. కానీ ఒక స్థానంలో ఉన్న భక్తుడు ఇంకో స్థానానికి వెళ్ళాలంటే, సకామ కర్మ నుంచి నిష్కామ కర్మకు వెళ్ళాలి అంటే ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఆయనంతటా ఆయన వెళ్ళలేడు. ఆయనకి ఎవరైనా వచ్చి చెప్తేనే మళ్ళీ ఆయన స్థానం మార్చుకుంటాడు. అలా కొన్ని రోజులు ఉన్నంత మాత్రాన ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళలేరు. మళ్ళీ ఎవరైనా భక్తులను కలిస్తేనే వాళ్ళకి ఆ స్థానం వస్తుంది. ఏదైనా శాస్త్రాలను అధ్యయనం చేస్తేనే వాళ్ళ స్థాయి పెరుగుతుంది. ఇంకొకళ్ళు భక్తులు అనేది ఇవన్నీ అవేం లేకుండా కేవలం భక్తి యోగాన్ని కూడా ఆచరించవచ్చు. భక్తులు ఎప్పుడు కూడా భగవద్ధామానికి చేరుకుంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. హరే కృష్ణ.